హరే కృష్ణ. శ్రీ గౌర్ నితాయ భగవాన్ కి, చీడదహి ఫెస్టివల్ కి, పాణిహట్టి మహామహోత్సవ్ కి. అమరేశ్వర స్వామి మందిరం. ఎంతమంది మొదటిసారి వచ్చారు ఇక్కడ? ముందు ఎంతమంది వచ్చారు ఇక్కడికి? గుడ్, ఫర్ మీ ఫస్ట్ టైం. సో ఈ మందిరం బేస్ మీదే ఈ ప్లేస్కి అమరావతి అని పేరు వచ్చిందంట కదా. ఓకే, సో మీ అందరి వల్ల నాకు స్వామివారి దర్శనం దక్కింది, అమరావతి అవకాశం దక్కింది. హరే కృష్ణ. సో ఈ ప్లేస్ చూస్ చేసిన పూర్ణ భగవాన్ ప్రభు, బలరామ్ గోవింద్ ప్రభు అండ్ ద టీమ్, శ్రీధర్ వెంకట వరిశ్యాం ప్రభు, వారందరికీ ఒకసారి ధన్యవాదాలు చెప్తాను. హరి బో, హరి బో, హరి బో. ప్రతి ఇయర్ మనం అక్కడ చేసుకునే వాళ్ళం. సో విల్ చేంజ్ ది ప్లేస్. సో చీడదహి ఫెస్టివల్ మనం ఎందుకు జరుపుకుంటామండి? ప్రతి ఇయర్ బిగినింగ్ క్లాస్లో ఇదే పాయింట్తో స్టార్ట్ చేస్తాను ఎప్పుడు నేను. ఎందుకు చీడదహి పాణిహట్టి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఎవరు చెప్తారు? ఎస్, శ్రీధర్ నరసింహ ప్రభు. భగవంతుని మరిసి పంచడం కోసం. ఓకే, ఎస్, శ్రీధర్ సంహితను చెప్పారు ఆయన. ఎస్, ఇంకెవరు చెప్తారా? గురువు యొక్క, ఓకే, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము? సరే, ఇంకెవరు చెప్తారా మాతాజీస్? సో మనం పాణిహట్టి చీడదహి ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటాము అంటే, టు సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ వన్ ఆఫ్ అవర్ ఆచార్యాస్. మామూలుగా వరల్డ్ కప్ అయితే గెలుస్తాం, ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కదా, రైట్? ఇప్పుడు అమరావతి ఏదో 2 ఏళ్ళు పూర్తయింది, 3 ఏళ్ళు పూర్తయింది జరుపుకుంటాం కదా. ఏదైనా గొప్ప విషయం జరిగినప్పుడు దాన్ని మనము ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం, మన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అలాగా. కానీ ఎక్కడ మనము ఈ ఫెస్టివల్ ఎందుకు చేసుకుంటాము అంటే, ఈ ఫెస్టివల్ ఈ రోజు నాడు మన వైష్ణవుల్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ వైష్ణవ, మన ప్రయోజనాచార్య ఎవరైనా రఘునాథ్ దాస్ గోస్వామి. సో రఘునాథ్ దాస్ గోస్వామి వారికి శ్రీ చైతన్య మహాప్రభు మర్సి దక్కింది ఈరోజు. చైతన్య మహాప్రభు మర్సి ఎలా దక్కింది? నిత్యానంద ప్రభు మర్సి దక్కడం ద్వారా. సో ఈరోజు ఫర్ హిమ్, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫర్ హిమ్ లైక్ విన్నింగ్ ద వరల్డ్ కప్. సో వైష్ణవుల యొక్క సక్సెస్ని మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం, దానికోసం చీడదహి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అదర్వైజ్ రఘునాథ్ దాస్ గోస్వామికి ఆయనకి మర్సి వస్తే మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం చెప్పండి? ఈజ్ అవర్ ఆచార్య. రెండోది ఏంటంటే, గొప్ప వైష్ణవులకి వారికి గురువుల మీద మరియు కృష్ణుడి మీద ప్రేమ, ఆ గురువుల మీద మరియు కృష్ణుడి మీద ప్రేమను తెలుసుకోవడం ద్వారా, అది వినడం ద్వారా మన హృదయంలో కూడా గురువుల మీద మరియు కృష్ణుడి మీద ప్రేమ అనేది వస్తుంది. సో భాగవతం మనం చదివితే, భాగవతం అనేది కేవలం భగవంతుని గురించి మాత్రమే కాదు. భాగవతం ఎవరి గురించి ఉంటుంది? భక్తుల గురించి. సో భక్తులకి భగవంతుని మీద ఎంత భక్తి ఉంది, ఆ పాస్టర్ మనం విన్నప్పుడు ఏమవుతుంది? ఒక సాధకుడు ఆ లీల విన్నప్పుడు వాళ్ళ హృదయంలో కూడా ఆ గొప్ప వైష్ణవుడికి భగవంతుని ఏ విధంగా భక్తి ఉందో వాళ్ళ హృదయంలో కూడా భక్తి అనేది వస్తుందన్నమాట. సో అందుకని మనం వింటాం, రైట్? సో చీడదహి ఫెస్టివల్ ఈజ్ ఎ ఫెస్టివల్ ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ విక్టరీ వైష్ణవ శ్రీ చైతన్య మహాప్రభు మర్సి. సో వీళ్ళు ఎంతమంది చైతన్య మహాప్రభు మర్సి కావాలి ఇక్కడ? ఖర్చు అవుద్దు మరి, పథయాత్ర ఖర్చు చేస్తేనే అవుతుందంట. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మర్సి కావాలి? అందరు చేస్తారా మరి కలెక్షన్ అయితే? ఓకే. సో ప్రతి ఇయర్ మనం చీడదహి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆ స్టోరీ మొత్తం చెప్తాను. ఈసారి నేను ఆ స్టోరీ మీలో చాలామందికి తెలుసు కాబట్టి ఐ విల్ నాట్ టెల్ ద స్టోరీ డైరెక్ట్లీ. నేను పాణిహట్టి చీడదహి ఫెస్టివల్ యొక్క మనం ఆ స్టోరీ నుంచి మనం ఏమేమి లెసన్స్ నేర్చుకోవచ్చో మనం చూద్దాం. సో ఆ పాస్ట్ టైం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ లెసన్ ఏంటి అంటే, గురువు యొక్క కృప అనేది ఎంత ఇంపార్టెంట్ చెప్పి. వితౌట్ గురువుస్ మర్సీ యూ కాంట్ గెట్ కృష్ణాస్ మర్సీ. అవునా కాదా? డైరెక్ట్గా మనం కృష్ణుని చేరుకోలేము, గురువు ద్వారా మాత్రమే మనము కృష్ణుడిని చేరుకోగలం. ఇది మనము ఫస్ట్ లెసన్ ఈ పాస్ట్ టైం నుంచి నేర్చుకోవచ్చు. శ్రీ రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన చిన్నప్పటి నుంచే శ్రీ చైతన్య మహాప్రభు పట్ల ఆకర్షణ చెందుతారు. ఎలాగంటే హరిదాస్ ఠాకూర్ ఆయన రఘునాథ్ దాస్ గోస్వామిని
ఆ మహాప్రభు ఆ ప్లేస్కి వచ్చినప్పుడు తీసుకెళ్లేవారు అనమాట. మీరు అలాగే చిన్న చిన్న పిల్లలు ఉంటారు, 3 years 4 years చైల్డ్. సో ఆ విధంగా వెన్ హీ వాజ్ 3 years 4 years అప్పుడే ఆయన శ్రీ చైతన్య మహాప్రభుని చూడడం జరుగుతుంది. అంతెందుకు రామకేలిలో మహాప్రభు వచ్చినప్పుడు రూప గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళకి మర్సీ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆ టైంలో కూడా రఘునాథదాస్ గోస్వామి అక్కడ మహాప్రభుని కలుస్తారు. అప్పుడు రఘునాథదాస్ గోస్వామి ఈజ్ అ వెరీ స్మాల్ చైల్డ్, 3-4 years. సో అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు మీద ఆయనకి ఆ టైంలోనే మహాప్రభు మీద ఆకర్షణ కలుగుతుంది అనమాట. సో ఆ ఆకర్షణ అలా 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 పెద్దదయ్యి తన జీవితం మహాప్రభుకి అంకితం చేయాలని చెప్పి రఘునాథదాస్ గోస్వామి నిర్ణయించుకుంటారు. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పాలి అంటే శ్రీ చైతన్య మహాప్రభు గౌడీ వైష్ణవులు అందరికీ వాళ్ళు రాజపోషకులు అన్నమాట, టాప్ మోస్ట్ డోనర్స్ వాళ్ళు. దే ఆర్ డివోటీస్ యాజ్ వెల్ యాజ్ టాప్ మోస్ట్ డోనర్స్. సో కానీ వాళ్ళు తన అబ్బాయి రఘునాథదాస్ గోస్వామి సంపూర్ణంగా శ్రీ చైతన్య మహాప్రభు జీవితానికి అంకితం అవుతారంటే మాత్రము వాళ్ళు ఒప్పుకోరనమాట. సో వాళ్ళు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తారు. ఏంటా బ్రహ్మాస్త్రం? యా, మ్యారేజ్, రైట్? సో వన్స్ యువర్ మ్యారేజ్ దెన్ షాకిల్స్ అనమాట. సో అన్నట్టుగా సో రఘునాథదాస్ గోస్వామి వివాహం చేస్తారు. అయినా సరే రఘునాథదాస్ గోస్వామికి మహాప్రభుతో వెళ్ళిపోవాలి, మహాప్రభుతో ఉండాలని చెప్పి అలా కోరుకుంటుంది. సో ఆయన ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా సరే ఆయన ప్రతిసారి ఇంటి పారిపోవాలని ప్రయత్నిస్తారు, కానీ ఆయన తప్పించుకోలేకపోతుంటారు అనమాట. వాళ్ళ నాన్నగారి దగ్గర గార్డ్స్ పట్టించుకుని బంధించి వాళ్ళ ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. సో అలాగా సంవత్సరాలు గడుస్తూ ఉంటుంది. సో రఘునాథదాస్ గోస్వామి మనసు మాత్రం అక్కడే ఉంటుందన్నమాట. అప్పుడు రఘునాథదాస్ గోస్వామి వాళ్ళ మదర్ ఏమంటుందంటే, మన అబ్బాయిని ఎంతకని కాపలా కాస్తాము, పని చేద్దాం, ఏం చేద్దాము, ఆయన గొలుసుతో కట్టేద్దామంటారనమాట. చిన్నపిల్లలు కొన్నిసార్లు కాళ్ళు కట్టేస్తారు కదా, తెలుసు కదా, దేనికో మంచం కోళ్ళకు దేనికి కట్టేస్తారు, సో దట్ వాళ్ళు ఆ సర్కిల్లోనే తిరుగుతారని చెప్పి. సో అదేవిధంగా మన అబ్బాయిని కూడా చైన్లతో కాళ్ళు చేసి కట్టేద్దాము, సో దట్ ఆ రూమ్ దాటి బయటికి రాలేడు అని చెప్పి. అప్పుడు వాళ్ళ నాన్నగారు అంటారనమాట, ఈ లోకంలో అన్నిటికీ అతిపెద్ద చైన్స్ 2. ఏంటది? మొదటిది మనీ, రెండోది విమెన్. అండ్ రఘునాథదాస్ గోస్వామి దగ్గర మన అబ్బాయికి దగ్గర వాళ్ళు ఎంత రిచెస్ట్ అంటే బెంగాల్ మొత్తానికి వన్ ఆఫ్ ద రిచెస్ట్ పీపుల్ వాళ్ళు. సో వీడికన్నా డబ్బుని వాడు ఎవడున్నాడు, అన్లిమిటెడ్ మనీ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ వైఫ్. సో ఇంతకన్నా పవర్ఫుల్ చైన్స్ ఈ లోకంలో ఉండవు. సో ఇన్ని ఉన్నా సరే ఈ చైన్స్ ఆపలేనప్పుడు ఆఫ్టర్ ఆల్ ఇనుము చైన్లు ఆపుతాయా? కాబట్టి సో దే నో వెరీ వెల్ రఘునాథ్ అండ్ ఆయన ఈ బికమ్ మ్యాడ్ గై. రఘునాథ్ గోస్వామి పిచ్చోడు అయిపోయాడు అంటారు మా నాన్నగారు. సో పిచ్చోడు అవడం అంటే అదృష్టం దురదృష్టం చెప్పండి? పిచ్చోడు అంటే అదృష్టమా? ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో ఉంటారు, వాళ్ళందరూ అదృష్టవంతుల వాళ్ళు. సో పిచ్చోళ్ళు అవడం అంటే దురదృష్టం. కానీ ఆ పిచ్చి శ్రీ చైతన్య అంటే వాళ్ళ నాన్నగారు ఏమంటారంటే, శ్రీ చైతన్య మహాప్రభు ఇస్ ఎ మ్యాడ్ మ్యాన్. శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా ఆయన అంటే వీళ్ళ నాన్నగారు కూడా చైతన్య మహాప్రభు భక్తుడే. శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా ఒక పిచ్చి ఆయన. ఎవరి పట్ల పిచ్చి? ఆయన కృష్ణుడి పట్ల. సో ఎ మ్యాడ్ మ్యాన్స్ డివోటీ విల్ బి అనదర్ మ్యాడ్ మ్యాన్. సో దట్ కైండ్ ఆఫ్ మ్యాడ్ ఫర్ కృష్ణ, ఆ పిచ్చి అనేది దట్ ఈస్ గుడ్. సో కాబట్టి ఆయన శ్రీ చైతన్య మహాప్రభు ఒక పిచ్చి, ఆయన పిచ్చిలో పడ్డాడు ఈయన, కాబట్టి ఈయన ఎవరో ఆపలేరు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు అంటారనమాట. కానీ అలా అంటారు, బట్ స్టిల్ వాళ్ళ ధర్మంగా వాళ్ళు తన అబ్బాయిని కాపాడుకొని ప్రయత్నిస్తూ ఉంటారనమాట. రైట్? సో హరే కృష్ణ. సో ఇలా నడుస్తూ ఉంటుంది ఇలాగా. బట్ రఘునాథదాస్ గోస్వామి ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా సరే మహాప్రభువుని కలుసుకోలేకపోతారు, మహాప్రభుకి వెళ్ళలేకపోతుంటారు అనమాట. మహాప్రభు జగన్నాథ్పురిలో ఉంటారు. సో జగన్నాథ్పురి దగ్గర వెళ్ళాలి, ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతూ ఉంటాయి. ఫైనల్గా అక్కడికి నిత్యానంద ప్రభు వస్తారు. దగ్గరలో రఘునాథదాస్ గోస్వామి గారు ఉండే ఊరి దగ్గరలో పానీహట్టి అనే ఊరు ఉంటుంది అనమాట. రీసెంట్గా 3 months ముందు పానీహట్టి వెళ్ళాము. నాతో 3 వచ్చారు. ఉన్నారు అక్కడ వాళ్ళు ఎవరైనా? అనుష మాతాజీ వచ్చారు, ఉన్నారు ఆవిడ? స్తంభం అంటే దాకున్నారా? ఇంకెవరు వచ్చారు? కవిత మాతాజీ వచ్చారు, ఉన్నారు ఆవిడ? చెయ్యి కనిపిస్తుంది. ఇంకెవరు వచ్చారు కదా, వాణిమాత వచ్చారు ఒకసారి. సో రఘునాథదాస్ గోస్వామి వారి ఇంటి పక్క దగ్గరలోని పానీహట్టి కల్కట్టా నుంచి సుమారు 40 కిలోమీటర్లు, అంటే మన విజయవాడ నుంచి అమరావతి దూరం అనమాట. సో అక్కడ కృష్ణానది ఒడ్డేనా? ఏ ఒడ్డు అది? గంగానది ఒడ్డు. కృష్ణానది ఒడ్డు కాదు, గంగానది ఒడ్డు అనమాట.
అఫ్ కోర్స్ దే నాట్ డిఫరెంట్. యాక్చువల్లీ ఈరోజు కృష్ణమ్మ వారు ఎంతో ఆనంద పరవశులు అయి ఉంటారు. అవునా కాదు చెప్పండి? ఎందుకు ఆనంద పరవశులు అయ్యారు ఈరోజు? గౌరనితాయి అభిషేకం అక్కడ స్వయంగా స్నానం చేశారు. కృష్ణమ్మ వారి ఆనందానికి ఈరోజు అవధులు ఉండవు గ్యారంటీగానే. గౌరనితాయి భగవానికి. సో నిత్యానందప్పుడు అక్కడ తన భక్తులు అందరితో వస్తారు అక్కడికి. ఆ విషయం తెలుసుకున్న రఘునాథ దాస్ గోస్వామి ఆయన కూడా నిత్యానందం చూడడానికి వెళ్తారు. కానీ నిత్యానందం ఎదురుకోడు కాదు, ఆయన వెనకాతల నుంచి వెళ్ళి ఆయనకి నమస్కరిస్తారనమాట. ముందుకు ఎందుకు వెళ్ళరు అంటే అది ఆయన వినయం, ఆయన వినయము, ఆయన గౌరవం అన్నమాట అది. కానీ నిత్యానందం తెలుస్తుంది వెనకాతలు ఎవరు ఉన్నారని చెప్పి. సో అక్కడ భక్తులు చెప్తారు నిత్యానందకి, మై డియర్ లార్డ్ రఘునాథ దాస్ గోస్వామి మీ వెనకాతల నుంచి మీకు ప్రణామం చేస్తున్నారు అని చెప్పి, వెనక చాటుగా అని చెప్పి. అప్పుడు నిత్యానంద ఏమంటారు, న్యాచురలీ కదా దొంగలు అనేవాళ్ళు వెనక చాటుగానే పనులు చేస్తారు, ముందు నుంచి కాదని చెప్పి. సో నిత్యానంద ప్రభు ఏమంటారు, రఘునాథ దాస్ గోస్వామిని దొంగ అంటారనమాట. ఎందుకు దొంగ అంటారు ఇక్కడ నిత్యానంద ఎవరు చెప్తారు? నిత్యానంద ప్రభు రఘునాథ దాస్ గోస్వామిని దొంగ అని ఎందుకంటారు? ఎస్ కృష్ణ రాధా మహాప్రభు మర్సి డైరెక్ట్ పొందుతున్నారు. ఓకే, ఫిలాసఫీ ఓకే. కానీ దొంగ నాన్న అవసరం లేదేమో కదా. వెనకాతని ప్రణామం చేస్తే దొంగ. అదే కృష్ణరాత్మ అదే చెప్పారు. ఎస్, ఇంకేమైనా? సో మహాప్రభు ఎవరి ఆస్తి? నిత్యానంద ప్రభు ఆస్తి. శ్రీ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు వారికి ఆస్తి. కాబట్టి మన ఆస్తిని మన అడగకుండా ఇంకో తీసుకెళ్ళిపోతే అప్పుడు మనల్ని ఏమంటాం, దొంగ అంటాం, దొరంటావా? దొంగ అంటాం కదా. సో ఈ సే అరే లార్డ్ చైతన్యని పొందాలనుకుంటున్నాం, చైతన్య నా ప్రాపర్టీ, నా ప్రాపర్టీని నా అనుమతి లేకుండా ఎలా పొందుతావు అని నిత్యానంద అంటారు. వాస్తవానికి అక్కడ నిత్యానంద ప్రభు రఘునాథ గోస్వామి దొంగ అనే పదం చెప్పడం వెనకాతల వెరీ డీప్ మెసేజ్. దట్ ఈస్ ద ఫస్ట్ లెసన్ మనకి ఈరోజు. ఆ ఫస్ట్ లెసన్ ఏంటది? ఇక్కడ నిత్యానంద ప్రభు ఎవరండి? గురువు, అవునా కాదా? నిత్యానంద గురుతత్వ. సో కృష్ణ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ గురు. భగవంతుడు ఇప్పుడు కియా కార్లు ఎక్కడ ప్రొడక్షన్ అవుతున్నాయి? ఇప్పుడు అనంతపురంలో అవుతున్నాయి. డైరెక్ట్గా అనంతపురం వెళ్ళి నాకు 2 కార్లు ఇచ్చండి చేస్తారా? వాళ్ళు ఇస్తారా? ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి? డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి, డీలర్ దగ్గర తీసుకోవాలి, అవునా కాదా? సో వాళ్ళని డిస్ట్రిబ్యూటర్లు డీలర్షిప్ అంటారు. సో డీలర్షిప్ వాళ్ళ దగ్గర ద్వారా తీసుకోవాలన్నమాట. సో కృష్ణ ఈజ్ ఒరిజినల్ ప్రోడక్ట్, కానీ ఒరిజినల్ ప్రోడక్ట్ డైరెక్ట్గా కృష్ణ మర్సీ ద ఫ్యాక్టరీ, అది మనకి డీలర్షిప్ ద్వారానే వస్తుంది అనమాట. సో గురువు ద్వారానే మనము కృష్ణుని పొందుతాం. డైరెక్ట్గా మా నిత్యానంద ప్రభు అంటే రఘునాథ కోసం డైరెక్ట్లీ మహాప్రభు మర్సీ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇన్ ద ప్రాసెస్ ఆయన నిత్యానంద ప్రభువుని అప్రోచ్ అవ్వలేదు. రైట్, ఆయనకి ఎప్పుడు అవ్వకూడదని కాదు, మేబీ యాదృచ్ఛికం ఉండొచ్చు. సో నిత్యానంద ప్రభు అక్కడ ఏ లెసన్ నేర్పించాలనుకున్నారు? సో యు ఆర్ ఎ థీఫ్, ఎందుకంటే నా ప్రాపర్టీ, నా అనుమతి లేకుండా నా ప్రాపర్టీని పొందాలనుకుంటున్నావు. సో నిత్యానంద ప్రభు ప్రాపర్టీ, మహాప్రభు నిత్యానంద ప్రభు ప్రాపర్టీ. రైట్. సో సిమిలర్లీ నిత్యానంద ప్రభు గురువు అనమాట. సో కృష్ణుడు అనే గురువు ప్రాపర్టీ. సో గురువు యొక్క మర్సీ లేకుండా మనము కృష్ణుడిని పొందలేము. ఈవెన్ నిత్యానంద ప్రభు హిమ్సెల్ఫ్ మనం గమనిస్తే, నిత్యానంద ప్రభు మహాప్రభు కూడా ఎన్ని సంవత్సరాలు పెద్దవాళ్ళు? ఎన్ని సంవత్సరాలు పెద్దవాళ్ళు? 11 సంవత్సరాలు అనుకుంటా. 11 years బిగ్గర్ నిత్యానంద ప్రభు మహాప్రభు కన్నా కూడా. సో కానీ నిత్యానంద ప్రభు అండ్ మహాప్రభు కన్నా అట్లీస్ట్ మహాప్రభు తన పాస్ట్ టైమ్స్లో భాగంగా ఆయన అష్టసాత్విక వికారం కృష్ణ ప్రేమ అనేది ఒక వయసు దాటిన తర్వాత స్టార్ట్ చేశారు ఆయన. రైట్, అరౌండ్ ఆఫ్టర్ 18 years. కానీ నిత్యానంద ప్రభు చిన్నప్పుడే 8 ఏళ్ళ వయసు నుంచి ఆయన తను ఒక సన్యాసపడి వెళ్ళిపోయారు. సో అన్ని పుణ్యక్షేత్రం తిరిగారనమాట. ఒక రకంగా నిత్యానంద తన స్పిరిచువల్ లైఫ్ ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేశారు ఆయన అవధూత్ కింద. అయినా సరే నిత్యానంద ప్రభు ఈ డి నాట్ స్టార్ట్ ప్రీచింగ్, కృష్ణ భక్తిని ప్రచారం స్టార్ట్ చేయలేదు ఆయన. శ్రీ చైతన్య మహాప్రభు కలిసిన తర్వాత, మహాప్రభు అనుమతించిన తర్వాతనే నిత్యానంద ప్రభు ప్రచారం స్టార్ట్ చేశారు. మహాప్రభు చేయమని స్టార్ట్ చేసిన తర్వాతనే, అంటే గురువు స్థానంలో ఉండి కూడా ఆయన ఉదాహరణ స్థాపించారనమాట. ఓన్లీ మహాప్రభు బ్లెస్సింగ్స్ తర్వాతనే అనమాట. రైట్. సో ఇన్ అవర్ డివోటీస్ ఆల్సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్
గురుస్ మర్సీ ఈజ్ మస్ట్. వితౌట్ గురు వీ కాంట్ గెట్ కృష్ణ. గురువు కృప లేకుండా మనం కృష్ణుడి కృపని మనము పొందలేము. సో నిత్యానంద ప్రభు మర్సీ లేకుండా రఘునాథ్ దాస్ గోస్వామి మహాప్రభు పొందలేకపోయారనమాట. తర్వాత నిత్యానంద ప్రభు మర్సీ దొరుకుతుంది రఘునాథ్ దాస్ గోస్వామికి ఆ రోజు పాణిహాటి ఫెస్టివల్ రోజు నాడు. ఆ తర్వాత ద వెరీ నెక్స్ట్ అటెంప్ట్, అప్పటికి డజన్స్ ఆఫ్ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఆయనకి ఇంటి తప్పించుకోలేకపోతారు. ఎప్పుడైతే నిత్యానంద ప్రభు తన పాదాన్ని రఘునాథ్ దాస్ గోస్వామి తల మీద పెడతారో, తన మర్సీ ఇస్తారో, ఆ తర్వాత వెరీ నెక్స్ట్ ట్రయల్లో అటెంప్ట్లోనే ఆయన పూరి వెళ్ళగలుగుతారు, శ్రీ చైతన్య మహాప్రభుని మర్సీని పొందగలుగుతారు అనమాట. సో గురువుస్ మర్సీ, కృష్ణాస్ మర్సీ ప్రిసీడ్స్ గురుస్ మర్సీ. కృష్ణుడి మర్సీ పొందాలంటే దానికన్నా ముందు ఎవరి మర్సీ పొందాలి? గురువుడి యొక్క మర్సీ మనము పొందాలి అనమాట. రైట్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ లెసన్. సో శ్రీల ప్రభుపాద్ కూడా మనకి ఇదే విషయాన్ని బోధిస్తారు. యస్యా ప్రసాద భగవత్ ప్రసాదం, యస్యా ప్రసాదం నగతి నఫతోపి అని చెప్పి. సో గురువు ప్లీజ్ అయితే కృష్ణుడు కూడా ప్లీజ్ అవుతారు, గురువు డిస్ప్లీజ్ అయితే కృష్ణుడు కూడా డిస్ప్లీజ్ అవుతారు. రైట్. సో శ్రీల ప్రభుపాద్ యాక్చువల్గా లీలామృతంలో స్టోరీ వస్తుంది. ఐ థింక్ శ్యామ్ సుందర్పూర్ మాలతి మాతాజీ అనుకుంటా, ఎప్పుడో చదివాను గుర్తులేదు. బట్ వాళ్ళు శ్రీల ప్రభుపాద్ వాళ్ళు కలుస్తారు. కలిసిన తర్వాత అమెరికాలో న్యూయార్క్లో, తర్వాత కొన్నాళ్ళ తర్వాత శ్రీల ప్రభుపాద్కి వాళ్ళు ఏం చెప్తారంటే, ప్రభుపాద్ మేము ఇండియా వెళ్తున్నాము. దిస్ వాజ్ ఈవెన్ బిఫోర్ ద ఇనిషియేషన్, దీక్ష ముందు కూడా, బిఫోర్ ద ఇనిషియేషన్ అనమాట. సో మేము అంటే అప్పుడు కూడా చాంటింగ్ కూడా స్టార్ట్ చేస్తారు, వీక్లీ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి ఇనీషియల్ డేస్. తర్వాత వాళ్ళు అంటారు అనమాట, మేము ఇండియా వెరీ సూన్ వెళ్ళిపోతాం నెక్స్ట్ మంత్ ఎప్పుడు, నేను ప్లస్ మెజోరీ అంటే మాలతి మాతాజీ, శామ్ అండ్ మెజోరీ. సో వీఆర్ గోయింగ్ ఫర్ సమ్ టైమ్. ప్రాపర్ దేనికోసం వెళ్తున్నారు అని చెప్పి, మేము హిమాలయస్ వెళ్ళాలనుకుంటున్నాము. సో దేనికి హిమాలయస్ వెళ్ళి అక్కడ మేము, సో యూ వాంట్ టు అచీవ్ ట్రాన్సెండెన్స్. మేము అక్కడ ట్రాన్సెండెన్స్ ఏమంటాము, జ్ఞానాన్ని, దాన్ని సాక్షాత్కారాన్ని పొందాలనుకుంటున్నాం, వాట్ ఎవర్ సాక్షాత్కారం, రియలైజేషన్. సో అప్పుడు శ్రీల ప్రభుపాద్ చెప్తారనమాట. ప్రభుపాద్ ఏమంటారంటే, చూడండి ఒక వ్యక్తి జీవితంలో ఎవరి జీవితంలో ఒక ప్రామాణికమైన గురువు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్తారు శ్రీల ప్రభుపాద్. అంటే హిమాలయాస్ వెళ్తే అక్కడ అందరూ ఋషులు ముందు ఉంటారు కదా, అందరూ అక్కడ తపస్సు చేస్తారు, తపస్సు చేయడం ద్వారా భగవంతుడు పొందుతారు విన్నాం మేము. కాబట్టి మేము కూడా హిమాలయాస్ వెళ్ళి అక్కడ తపస్సు చేసి మేము కూడా భగవంతుని పొందాలనుకుంటామని చెప్పంటారనమాట. బట్ దెన్ శ్రీల ప్రభుపాద్ ఒకటే మాట చెప్తారు, ఏమంటారు, ఎవరైతే ఒక వ్యక్తి జీవితంలో ఒక ప్రామాణికమైన గురువుని పొందుతారో ఆ వ్యక్తి భగవంతుని పొందడం కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్తారు. ఆ వ్యక్తి గురువు పాదాల దగ్గర ఉండి, గురువు పాదాశ్రయం తీసుకొని గురువు నుంచి శ్రద్ధగా విన్నప్పుడు అతనికి భగవంతుడు సాక్షాత్కారం అవుతారని చెప్పి, నువ్వు భగవంతుని వెతకాల్సిన అవసరం లేదు, భగవంతుడే నీకు అందుబాటులోకి వస్తారు శ్రీల ప్రభుపాద్ గారు చెప్తారనమాట. సో అండ్ ప్రభుపాద్ యాక్చువల్గా చాలా సందర్భాలు చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి బేసిక్స్ కూడా తెలియదు కాబట్టి తన గురించి తను చెప్పుకోవాల్సి వస్తుంది ప్రభుపాద్కి అక్కడ. సో యూ షుడ్ ప్లీజ్ గురు అని చెప్పి అక్కడ. రైట్. సిమిలర్గా భాగవతంలో ఏదైనా స్టోరీ మీరు చెప్పగలరా ఎవరైనా సరే, ఎన్ని డివోటీ? సో గురువు మర్సీతోనే కృష్ణుడి మర్సీ దక్కింది, ఎవరైనా చెప్తారా? ధ్రువ మహారాజ్. హరి బోల్. బ్రేక్ఫాస్ట్ చేశారా? ఎక్కువ తినేసారా? నోళ్ళు రావట్లేదు, ఊపు రావట్లేదు. ధ్రువ హరి బోల్ చెప్పండి. ఇంకేదైనా ఎగ్జాంపుల్? ప్రహ్లాద్. ఎస్. ఇంకా లేడీస్ చెప్పండి, లేడీస్ మాతాజీస్ చెప్పండి. మాతాజీస్ స్తంభం ఎవరు కనిపించట్లేదు, స్తంభం వెనకతల అదృష్టవంతులు వాళ్ళు. ఇంకెవరైనా భాగవతం నుంచి? ప్రచేతాస్, కరెక్ట్, అది ఎగ్జాంపుల్. ప్రచేతాస్కి ఎవరు గురువు కింద వ్యవహరించారు? శివ, లార్డ్ శివ. ఆయన రుద్రగీతం చెప్తారు ఆయన. సో వాళ్ళు భగవంతుడు ఎక్కడ కలుసుకుంటారు? వాళ్ళు
ఇన్సైడ్ ద వాటర్. యా. సో భాగవతులకు మనం చాలా చూడొచ్చు, భగవంతుడి దర్శనం ముందు గురువు దర్శనం అవుతుంది. గురువు మర్సీతోనే భగవంతుడి మర్సీ పొందగలం. సో వాస్తవానికి ఒక వ్యక్తి తన జీవితంలో గురువుని పొందాడు. యా, ఐ వెరీ వెల్ రిమెంబర్, ఒకసారి సీనియర్ క్యాంప్ అవుతుంది పూణే క్యాంపులో. అక్కడ ఒక డివోటీ హిస్ గ్రేస్ జననివాస్ ప్రభు, రాధానాథ్ మహారాజ్ కలిసి ఉన్నారు, పంకజాంగిరి ప్రభు. ఆయన క్వశ్చన్ అడిగారు అనమాట, నేను భక్తిలోకి వచ్చాను కానీ నా జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి, కష్టాలు తీరట్లేదు, ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం, సో ఎందుకు నాకు జీవితంలో వై దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ మై లైఫ్ అని అడిగారు ఆయన. ఐఎమ్ నాట్ సో ఫార్చునేట్ అన్నాడు అనమాట. దానికి జననివాస్ అడిగారు, సో ఆర్ యూ ఇనిషియేటెడ్ అని అడిగారు అనమాట. దీక్ష అయిందా నీకు అని చెప్పి, అయింది అన్నాడు ఆ డివోటీ. అంటే నీ దీక్ష అవడం అంటే నీ జీవితంలో గురువు ఉన్నారు. సో హరినామం జపం చేస్తున్నాను అడిగారు, చేస్తానన్నారు. నీకంటే ఒక సేవ ఉందా అని అడిగారు అనమాట. ఆర్ యూ డూయింగ్ ఎనీ సర్వీస్ అని చెప్పి, చేస్తానండి అన్నారు. అప్పుడే చెప్పారు, ఒక వ్యక్తి జీవితంలో గురువు ఉన్నాడు, హరినామం ఉంది, సేవ ఉంది. ఈ మూడు ఒక వ్యక్తి జీవితంలో ఉన్నాడు అంటే ఈజ్ ఫార్చునేట్, ఆయన అదృష్టం. మిగతావన్నీ కూడా ఏంటి, ఏసీ రూముల్లో 2-3 దోమలు లాంటివి అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాయి, బట్ కంఫర్టబుల్, బట్ అప్పుడప్పుడు చిన్న చిన్న దోమలు. సో వాటిలో మనం వరీ అవ్వకూడదు. సో ఈ మూడు ఒక వ్యక్తి జీవితంలో ఉన్నాయి అంటే హీ ఈజ్ వెరీ ఫార్చునేట్. ఏంటా మూడు? గురువు, నామము, సేవ. ఆల్ దీస్ థింగ్స్ అంటే దెన్ యూఆర్ ఫార్చునేట్ యాక్చువల్గా. సో ఆటోమేటికలీ కృష్ణుడు అనేవాడు ఆటోమేటిక్గా నీ జీవితంలో వస్తున్నట్టే. కృష్ణ విల్ ఫాలో, ఈ మూడు నీ జీవితంలో ఉంటాయి, రైట్? సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ డివోటీస్ అనేవాళ్ళు వాళ్ళు ప్రయత్నించాలి. ఇక్కడ మీరు చాలామంది దీక్షిత భక్తులు ఉన్నారు, కొంతమంది ఇంకా దీక్ష తీసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇంకా నీ మధ్య ఫ్యాషన్, ఎందుకు దీక్ష తీసుకోవాలి, ఒకరు కమిట్ అవ్వాలి, సో బెటర్ వి కెన్ గో డిఫరెంట్ ప్లేసెస్ అన్నారు. కానీ జీవితంలో మనం గురువుకి అంకితం అవ్వాలి, కమిట్ అవ్వాలి. గురువు మర్సీ లేకుండా మనము కృష్ణుడిని పొందలేమన్నమాట, రైట్? అండ్ సమ్ టైమ్స్ జనాలు ఏమంటారు, ప్రభుజీ ఇప్పుడు మన ఇస్కాన్లో కూడా వింగ్ స్టార్ట్ అయింది, ప్రభుపాద్ మాత్రమే ప్యూర్ డివోటీ, ప్రభుపాద్ ఫాలోవర్స్ ఎవరు ప్యూర్ కాదు, ప్రభుపాద్ ఫాలోవర్స్ ఎవరికి అంటే భగవంతు గురువు దగ్గర అంటే కృష్ణుడి దగ్గర తీసుకెళ్ళే కెపాసిటీ లేదు అని చెప్పి. అవునా కదా? ఇంకొక సెపరేట్ వింగ్ ఉంది మనకి ఇస్కాన్లోనే, రైట్? రిత్విక్స్ అంటారు వాళ్ళని, రిత్విక్స్ వింగ్ అని చెప్పి. సో హరే కృష్ణ, హరే కృష్ణ. సో రిత్విక్ వింగ్ ఎలాంటిదంటే, మనకి ఏదో శరీరంలో ఫర్ ఎగ్జాంపుల్ కంటికి ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకుందాం, మనం ఏం చేస్తాము, కళ్ళకలక అంటారు కదా, కళ్ళకలక వచ్చింది ఏం చేస్తాం, మన ఖర్చుతోని కన్నప్పుల కళ్ళు తీసేస్తామా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ వేసుకుంటామా? ఎంతమంది కళ్ళు పీకెత్తారు? పీకరా? కళ్ళు పీక. సో సిమిలర్లీ సమ్టైమ్స్ దెర్ విల్ బి సమ్ ప్రాబ్లం, దాని అర్థం ఏంటది, దెన్ దెర్ షుడ్ బి ట్రీట్మెంట్ ఫర్ ఇట్, రైట్? సో ప్రభుజీ ఈయన ప్యూరా ఆయన ప్యూరా అని చెప్పి. సో ఇలా ప్రభుపాద్ గారిని కూడా ఇదే ప్రశ్న అడిగారు అనమాట. ప్రభుపాద్ హౌ డు వి నో, ఎవరు అడిగారంటే జార్జ్ హ్యారిసన్ అడిగారు, ఎంతోమంది గురువులు ఉన్నారు, ఎలా తెలుస్తుంది నాకు ఎవరిని ఫాలో అవ్వాలని చెప్పి. ప్రభుపాద్ ఏం చెప్పారు, రెండు చెప్పారు. ఫస్ట్ ఏం చెప్పారంటే, వన్ హూ లవ్స్ కృష్ణ, నీకే డిసైడ్ చేస్తారు, ఎవరైతే కృష్ణుడిని అమితంగా ప్రేమిస్తున్నారో అతన్ని ఫాలో అవ్వమని చెప్పారు. నన్ను ఫాలో అవ్వమని చెప్పలేదు ప్రభుపాద్. జార్జ్ హ్యారిసన్ తెలుసు కదా, బీటిల్స్ టాప్ పర్సన్. సో హౌ డు ఐ నో దెర్ ఆర్, ఎందుకంటే చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళాడు, ఏ గురువు దగ్గర దీక్ష తీసుకున్నాక ఎలా తెలుస్తుంది అని అడిగారు. ప్రభుపాద్ ఏం చెప్పారంటే, ఎవరైతే కృష్ణుడిని అమితంగా ప్రేమిస్తున్నారో అతని దగ్గర నువ్వు తీసుకున్నారనమాట. సో వెంటనే జార్జ్ హ్యారిసన్ ఇమ్మీడియట్గా అక్కడ కూర్చొని లేచి ప్రభుపాద్కి సరెండర్ అయిపోయాడు. శిలా ప్రభుపాద్కి. అండ్ రెండో క్వశ్చన్ ఏమడిగారంటే, హౌ డు ఐ నో అంటే, దెర్ ఆర్ సో మెనీ గురువుస్ పేరు చాలామంది ఉన్నారు కదా, సో ఎలా తెలుస్తుంది ప్రామాణికమైన గురువు అని చెప్పి అడిగారనమాట. సో ప్రభుపాద్ ఏం చెప్పారంటే, సి వీ హ్యావ్ టు వరీ ఐఎమ్ ఏ గుడ్ డిసైపుల్. మనం సిన్సియర్గా, మనము యాక్చువల్లీ ఇఫ్ వీ ఆర్ జెన్యున్లీ రెడీ టు ఫాలో, మనం జెన్యున్గా ఒక వ్యక్తిని ఫాలో అవ్వాలనుకుంటున్నాము కృష్ణుడి కోసము అన్కాంప్రమైజింగ్లీ. ఏ విధంగా ధ్రువ మహారాజ్ ఏం చెప్పారు గుర్తుకుందా? నారదుడు వచ్చినప్పుడు ఏమంటారు, అరే నువ్వు చిన్నపిల్లవాడివి, చిన్నపిల్లలు సీరియస్గా తీసుకోకూడదు కాబట్టి ఇంటికి వెళ్ళిపో, పెద్దవాడు అయిపోతే కర్మ అనుకుని వదిలే, 2 విధాలుగా ఇంటికి వెళ్ళిపో అంటారు అనమాట. కానీ ధ్రువుడు ఏమని చెప్తాడు, క్షత్రియుడిని, క్షత్రియ బ్లడ్ అంత ఈజీగా అవమానాన్ని మర్చిపోలేము, కాబట్టి నేను దీనికి యాక్ట్ చేయాల్సిందే, కాబట్టి నేను మా అమ్మ చెప్పింది భగవంతుని పొందాలని చెప్పి, కాబట్టి భగవంతుడిని నేను ప్రసన్నం చేసుకోవాలి, ఆయన నుంచి వరాన్ని పొందాలి. సో ఆ విషయంలో క్లియర్.
సో కానీ ఆ విషయంలో స్వామి మీ 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 ఆదేశాన్ని పాటించలేకపోతున్నాను, నాకు క్షమించండి అలా అని చెప్పి నేను మిమ్మల్ని తిరస్కరించట్లే. సో ధ్రువుడు క్లియర్ చెప్తున్నాడు, నేను మిమ్మల్ని తిరస్కరించట్లేదు, మీరు ప్రామాణికమైన వ్యక్తి కాబట్టి నేను భగవంతుని పొందాలి, దానికోసం ఏం చేయాలో చెప్పండి, ఎంత కష్టమైనా చెప్పండి, షార్ట్ కట్స్ వద్దు అంటాడు ధ్రువ మహారాజ్. అండర్స్టాండింగ్. సో అండ్ నారదముని అక్కడ ధ్రువ మహారాజ్ యొక్క 5 ఏళ్ళ పిల్లవాడికి ఆ డిటర్మినేషన్ చెప్పడం కోసమే నారదముని డిస్కరేజ్ చేస్తాడు, అది పరీక్షది. సో ధ్రువ అపారెంట్గా నారదముని మాట వినలేదు అనుకోవచ్చు కానీ యాక్చువల్గా ధ్రువ మహారాజ్ వెరీ సిన్సియర్. ఎలా సిన్సియర్ అంటే, నాకు నేను మా అమ్మగారు చెప్పారు అడవులకు వెళ్తే కృష్ణుడు దొరుకుతాడని చెప్పి, తపస్సు చెప్పి, కాబట్టి వేగంగా నాకు భగవంతుడు పొందాలి అలా అడగలేదు. అది మనం ఏం చెప్తాం, భగవంతుడికి వెళ్తాం, నేను కూడా వేగంగా చేయకపోతాం, మరి అంతటి అడ్వాన్స్ కూడా అయిపోయి నాకు కూడా అంత కృష్ణ టైం వచ్చేయాలి, అంత రాముడు వచ్చేయాలి, నేను కూడా టాప్ టీచర్ని అయిపోవాలి. సో మనం అన్నీ కూడా వేగంగా మిగతా డివోర్స్కి అయిపోవాలని కోరుకుంటాం, అంతే తప్ప ఆ ప్రాసెస్లో వెళ్ళాలని దాని ఎఫర్ట్స్ పెట్టడానికి ప్రయత్నించాం. బట్ ధ్రువ మహారాజ్ ఏం చెప్తాడు, సో టెల్ మీ ద రైట్ ప్రాసెస్, అది ఎంత కష్టమైనా పర్వాలేదు అని చెప్పి. సో మనము జెన్యున్గా సిన్సియర్గా కృష్ణుడి కోసమే ఉన్నప్పుడు, కృష్ణుడి కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, దానికోసం ఎంత కష్టపడడానికి రెడీగా ఉన్నప్పుడు ఏమవుతుంది, 100% కృష్ణుడు వాళ్ళ జీవితంలో సరైన గురువుని ప్రసాదిస్తాడు. సో ఈ లోకంలో ఎంతోమంది మెజారిటీ పీపుల్ వాళ్ళకి భగవంతుడు అవసరం లేదు, ఎవరో ఒకరు మాత్రమే, మనుష్యానం సహస్రేషు, వేళల్లో ఒకరు మాత్రం తెలుసుకోవాలనుకుంటారు, రైట్. సో అలాంటి వాళ్ళకి కృష్ణుడు ఎందుకు అన్యాయం చేస్తాడు ఎప్పుడైనా ఆలోచించారా? కృష్ణుడే తన భక్తుల్ని తీసుకెళ్ళిపోవడం కోసం మళ్ళీ రైట్, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే మళ్ళీ వస్తున్నాడే, మన కోసమే ఆయన వస్తున్నప్పుడు అలాంటిది ఒక వ్యక్తి తన దగ్గర రావాలనుకున్న వాడికి ఎందుకు కృష్ణుడు రాంగ్ డైరెక్షన్ ఇస్తారు చెప్పండి? ఇంపాసిబుల్. సంబడి రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు అంటే దాని అర్థం అంటే, ఒక తప్పుడు గురు దగ్గర వెళ్ళారు అంటే అర్థం ఏంటంటే ప్రాబ్లమ్ ఇస్ దేర్ విత్ దెమ్ ఆల్సో. సో దే ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్, షార్ట్ కట్స్. సో న్యాచురల్గా షార్ట్ కట్స్ గురువు ఉంటారు, మన పార్టీలో అన్ని రకాల మనుషులు ఉంటారు. సో ప్రభుపాద్ ఇస్ వెరీ, ఇఫ్ యూ ఆర్ సిన్సియర్, ఇఫ్ యూ ఆర్ జెన్యున్, కృష్ణుడు ఖచ్చితంగా నీ జీవితంలో జెన్యున్ గురువుని తీసుకొస్తాడు. క్రిస్టియానిటీలో కూడా సిమిలర్ కాన్సెప్ట్ అనమాట. దే హ్యావ్ 2 schools, క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్. తెలిసే ఉంటుంది కదా మీకు, క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ 2 రకాలు ఉంటారనమాట. సో వాస్తవంగా క్రిస్టియానిటీ ఇట్ ఇస్ యాక్చువల్లీ వెన్ స్టార్టెడ్ ఇట్స్ ప్యూర్లీ క్యాథలిక్స్. క్యాథలిక్స్ అంటే ఏంటి, ప్రీస్ట్ ఉంటాడు ఒక ఆయన, సో అతను బోధిస్తాడు బైబిల్, అతని ద్వారా మనము జీసస్ని పొందుతామని చెప్పి. బట్ ఈవెన్చువల్గా ఏమైంది, ఆ క్రిస్టియన్ రిలీజియన్ను రోమన్ ఎంపైర్ ఎంబ్రేస్ చేసుకుంది. సో రోమన్ ఎంపైర్ చర్చిని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది. కాబట్టి రిలీజియన్ పాలిటిక్స్ కలిసిపోయాయి. ఎక్కడైతే రిలీజియన్ పాలిటిక్స్ కలుస్తుందో అక్కడ ధర్మం అనేది డైల్యూట్ అయిపోతుంది అనమాట. సో ఆ రకంగా ప్రీస్ట్ అనేవాళ్ళు అధికారం. సో ఎనీహౌ, సో ఎవరైతే గురువు స్థానంలో ఉన్నారో వాళ్ళు మార్గం తప్పడం వల్ల ఏమైంది, చాలా తప్పులు జరిగాయి అనమాట. సో ఇంత ప్రాసెస్ ఏమైంది ఈవెన్చువల్గా, సో దేర్ ఇస్ ఎ డిఫరెంట్ స్కూల్ వచ్చింది, ఆ స్కూల్ పేరే ప్రొటెస్టెంట్స్. సో వాళ్ళు ఏమంటారు, దేవుడికి నాకు మధ్య ఎవరు అవసరం లేదు. సో వాళ్ళ మధ్యలో లేదు, గురువు అనే వ్యక్తి అవసరము అంటేనే సడర్ర లెగుస్తారనమాట, అవసరం లేదంటారనమాట. అదే దేవుడు నా తండ్రికి నాకు మధ్యలో మీరెవరు అంటారనమాట. వినడానికి బాగానే ఉంటుంది, బట్ యాక్చువల్గా దట్ ఈజ్ అ వెరీ రాంగ్ ఫిలాసఫీ. అది దురదృష్టకరం. అంటే ప్రాక్టికల్ కూడా ప్రాబ్లమ్స్ అవ్వడం వల్ల అలా స్కూల్ స్టార్ట్ అయిందనమాట. సిమిలర్లీ ఎవ్రీవేర్ మన దగ్గర మనం కూడా గమనించినట్టయితే ప్రతి దగ్గర కూడా మంచి చెడు అనేది లోకంలో ఉంటుంది, ఎక్కడైనా సరే. ఈవెన్ ఇన్ ఇస్కాన్ ఆల్సో మీకు ఏం కావాలో దొరుకుతుంది. మీకు ప్యూరిటీ వర్డ్స్ కావాలా, దొరుకుతారు. మధ్యస్థానం దొరుకుతారు. మీకు కాంట్రవర్సీస్ కావాలా, అవి కూడా దొరుకుతాయి. మీరు ఏం అడగనా దొరుకుతాయి మీకు ఏం కావాలన్నా. ఇస్కాన్ ఈజ్ ఏ కల్పవృక్ష అనమాట. ఇస్కాన్ డిజైర్ ట్రీ కింద కూర్చొని ఏం కావాలిస్తే అది మీకు దొరుకుతాయి. అది మీకు ఇస్కాన్ కాంట్రవర్సీ కావాలి చెప్పండి, ఇప్పటికిప్పుడు 500 కొద్ది ఇస్తానమాట, వస్తూ ఉంటాయి అవి. సో నీకేం కావాలి, బీ వెరీ క్లియర్. నాకు కృష్ణుడు కావాలి అని, కృష్ణుడు ప్రామాణికమైన గురువు ద్వారా. మరి ప్రామాణికం కాదు, యూ డోంట్ వర్రీ. సో నేను ఆమె గురువు ఎదుగుతున్నాను, కృష్ణుడిని జీవితంలోకి వస్తాడు. కృష్ణుని జీవితంలో గురువుని ప్రవేశపెడతాడు. సో సిద్ధాంతం ఎప్పుడు తప్పు అవ్వదు. ప్రాక్టికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ మనము ధర్మాన్ని కట్టుబడితే కృష్ణుడు. కాబట్టి సమ్టైమ్స్ నేను ఎందుకు సరెండర్ అవ్వాలి, వాట్ ఈస్ ద గ్యారంటీ, వాట్ ఈస్ ద ప్రూఫ్,
అలా ఆలోచించుకుంటూ ఉండడం కాదు. నేను సిన్సియర్ అనుకున్నప్పుడు కృష్ణ విల్ గివ్ అస్ సెండ్ అస్. కృష్ణ విల్ సెండ్ అస్. సో ఈ ప్రిన్సిపల్ అనేది ఇది యూనివర్సల్ ప్రిన్సిపల్. అది ఏంటది? వితౌట్ గురూస్ మర్సీ యూ కాంట్ అచీవ్ కృష్ణ. ఇది పాయింట్ నెంబర్ 1. సో పాయింట్ నెంబర్ 2, సరే గురువు మర్సీ ద్వారానే కృష్ణుడు మర్సీ పొందుతాం చెప్పాము. సెకండ్ థింగ్, గురువు మర్సీ ఎలా పొందుతాం మనం? హౌ డు అచీవ్ గురూస్ మర్సీ? పాయింట్ నెంబర్ 2, ఎలా పొందుతాం మనము గురూస్ మర్సీ? సిన్సియర్, ఓకే, బై సర్వింగ్, సెల్ఫ్లెస్ హంబుల్ సర్వీస్ టు వైష్ణవాస్. సో వైష్ణవులకి హంబుల్ సెల్ఫ్లెస్ సర్వీస్ చేయడం ద్వారా మనము గురువుని ప్రసన్నం చేసుకుంటాం. సో గురూస్ ఇన్స్ట్రక్షన్స్, ద సంథింగ్ కాల్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్. స్పెసిఫిక్ అంటే వ్యక్తిగతంగా, జనరల్ అంటే అందరికి వర్తించి సాధారణ అనమాట. సో బై డిఫాల్ట్ గురూస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ క్లియర్. గురువు ఎప్పుడు తన కోసం ఏం కోరుకోడు. యస్యా ప్రసాద భగవత్ సాక్షాత్ హరితేవేనా అని చెప్తాం మనము. సో ఆయన బై సర్వింగ్ అని చెప్పి, బట్ గురువు ఏం కోరుకున్నాడు? నా బట్టలతో నా ఇజ్జత్ పెడతాడు, అది వప్పు సేవని ఇస్తాడా? ఆ వప్పు సేవ ఎవరికో 10,000 మంది శిష్యుల్లో 10 మంది శిష్యులకు ఆ సేవ దక్కుతుంది. వప్పు సేవ అంటే ఆయనకి వ్యక్తిగతంగా చేసే సేవ. బట్ వాణి సేవ అందరికీ అందుబాటులో ఉంటుంది, అవునా కాదా? సరే, నా వాణి సేవ అంటే ఆయన నుంచి వెండం. సో ఆయన నుంచి వెండం అంటే నేను చెప్తారు చెప్పండి, కృష్ణుడికి సేవ చేయండి, వైష్ణవుడికి సేవ చేయండి చెప్తారు. సో గురువు ఆదేశాలను పాటించడం అనేది, ఆదేశాలు పాటించడం ద్వారా ఆయన మనం సేవ చేస్తున్నట్టు అనమాట, ప్లీజింగ్, రైట్? సో బై ప్లీజింగ్ గురు యూ ప్లీజ్ కృష్ణ. హౌ డూ యూ ప్లీజ్ గురు ఈజ్ బై ఫాలోయింగ్ హిస్ ఇన్స్ట్రక్షన్స్. వెరీ షార్ట్గా, గురువు ఏ ఇన్స్ట్రక్షన్ ఏం చెప్తారు? తన కోసం కాదు, ఆయన ఎవరు ఇంకో చెప్తారు, ఆయన వైష్ణవ సేవ చేయమని చెప్తారు అండ్ భగవంతుడు సేవ చేయమని చెప్తారు అనమాట. సో ప్లీజింగ్ ఇన్స్ట్రక్షన్స్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రఘునాథదాస్ గోస్వామి విషయం మనం గమనిస్తే నిత్యాల ప్రేమ అని చెప్పారు, ఇక్కడ రఘునాథదాస్ గోస్వామి వెనకాతల నుంచి దొంగ అని చెప్పారు. సో దొంగ బికాస్ హీ వాంటెడ్ టు అబ్టైన్ మై ప్రాపర్టీ, నా ఆస్తి అంటే మహాప్రభు తన ఆస్తి, నా అనుమతి లేకుండా నా ఆస్తిని తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నారు ఆయన, కాబట్టి దొంగ. సో దొంగోటిని ఏం చేస్తాము? పనిష్ చేస్తాం. తప్పు చేసినప్పుడు పనిష్ చేస్తాం కదా. ఎలా పనిష్ చేసి చెప్పండి? శూద్రుడికైతే కొరడా దెబ్బలు శాస్త్రం ప్రకారంగా, వైశ్యాస్ అయితే ఫైన్, క్షత్రియాస్కి అయితే పవర్ధన తీసేయడం, బ్రాహ్మణులకైతే జస్ట్ ఇన్సల్ట్, ఒక మాట అనడం చాలు. అందరికీ అదే పాటించనుకోండి. ఇప్పుడు చక్రధారి ప్రభుజీ మీరు వ్యాసస్ని బాగానే ఉంటారు, వర్క్ చేసేటప్పుడు కోపడతారు, అరే శూద్రతో మనం, అరే ఇప్పుడు మీరు ఉన్నారు, సో ఏదైనా తప్పితే ఒక మాట అంటాం, అది చాలు. అదే వర్కర్ తల అంటే ఆడ వీపు చూపించేస్తాడు, వరకే పడతారు కదా అది. సో శూద్రాస్ ఒక రకంగా డీల్ చేస్తాము, వైశ్యాస్. సో రఘునాథదాస్ గోస్వామి ఏ కేటగిరీ కింద వస్తారు? ఇది వైశ్యాస్, రైట్? కాయస్తా. సో దే కమ్ వైశ్య కేటగిరీ, దర్ బిజినెస్ పీపుల్ అనమాట ఒక రకంగా. సో నిత్యాత్మ ఏం చెప్తారు? నువ్వు తప్పు చేస్తావు కాబట్టి పనిష్మెంట్. ఏంటో పనిష్మెంట్ అని చెప్తారు. పనిష్మెంట్ అంటే మనీ ఫైన్ ఇమ్మని చెప్పరు, అదేం చేసుకుంటారు అని చెప్పాలి, అందరి భక్తులకి ప్రసాదం తినిపించండి అని చెప్తారనమాట. సో అక్కడ ఉన్న అందరు వైష్ణవాస్కి ఏం ఫెసిలిటీ, ఏం ప్రసాదం చెప్తారు? చేడాదహి మహామహోత్సవ్కి. సో నిత్యానంద ప్రభు, సో నువ్వు తప్పు చేసావు, పనిష్మెంట్ ఏంటది? వైష్ణవ సేవ చెయ్యి అని చెప్పి, రైట్? సో వైష్ణవ సేవ అనేది వాస్తవానికి అఫ్కోర్స్ ఇక్కడ నిత్యానంద ప్రేమకు చెప్తారు, వైష్ణవ సేవ అనేది పనిష్మెంట్ కాదండి. వైష్ణవ సేవ అనేది ప్రివిలేజ్. ప్రివిలేజ్ అంటే సౌభాగ్యం, సేవ అనేది సౌభాగ్యం. కానీ మనం ఎలా ఫీల్ అవుతాం? నిజంగా పనిష్మెంట్ అక్కడ ఫీల్ అవుతాం అనమాట. సో నేను మా కెల్కట్ కిచెన్లో ఏం చేసేవానంటే, ఏ ఎంప్లాయీస్లో కిచెన్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఏ ఎంప్లాయీ అయితే లేట్గా వస్తాడో మా తిట్టేవాడిని. కానీ ఆడ తిడితే అది ఫరక్ పడేది కాదు. తిట్టడం గట్టిగా అరవలేము, మనం ఏమని సంస్కృత భాష వాడలేము కదా. ఏవైనా లేట్గా వచ్చామంటాము, ఆడికి అది ఫరకే పడదనమాట. మనం ఏం చేయాలి? బయట వాళ్ళంటే ఏదో అంటారు, మనం ఏం అనలేము. సరే లేట్గా వారానికి 2 సార్లు లేట్గా వస్తే వాళ్ళకి వెజల్ వాష్ చేసి పెట్టేసేవారు అనమాట, అంట్లు తోమే సేవ అని చెప్పి. సో అలాగా ఆ రకంగా ఆ కల్చర్ని క్రియేట్ చేశాను. ఆ క్రియేట్ చేయడం వల్ల ఏమైందంటే జనాలు అమ్మో అని చెప్పి తర్వాత, అంటే అంట్లు తోవడం అనేది అదొక తక్కువ సేవ కింద, అదొక పనిష్మెంట్ కింద మైండ్లో రిజిస్టర్ అయిపోయింది వాళ్ళకి. ఇంకా అర్థమైందా?
తర్వాత ఎందుకు చెప్పించుకోవాలని చెప్పి పనిష్మెంట్ వచ్చి అందరూ టైం రావడం మొదలెట్టారనమాట. ఎవరు కూడా లేటుగా వచ్చేవాళ్ళు కాదు. రైట్? అప్పుడు మరి ఎవరు వంటలు తోముతారు? అప్పుడు నేను స్కెడ్యూల్ పెట్టేవాడిని, నువ్వు చేయని చెప్పి. వాళ్ళు ఏడుచుకునేవాడు, ప్రభు నేనే తప్పు చేస్తాను ఇది అదని చెప్పి. అప్పుడు నాకు అనిపించింది నేను చాలా తప్పు అని చేస్తున్నానని చెప్పి. ఎందుకంటే వంట చేయడము దట్ ఈజ్ ఆల్సో హంబల్ సర్వీస్. వైష్ణవ సేవ అయితే వంట చేసిన తర్వాత ఆ అంట్లు తోమడం అనేది దాసానుదాస సేవ. ఇప్పుడు నీటి కిచెన్లో మీరు రాజభోగ చేస్తారు. రాజభోగ చేయడం అనేది దట్ ఈస్ దాసి, లేడీస్ చేస్తారు టిపికల్గా. కానీ ఆ రాజభోగ చేసినప్పుడు మన జగన్నాథ్ టెంపుల్లో దేర్ సమ్ కుక్ అయితే అసిస్టెంట్ ఉంటారు, అవునా కదా? అదేంటది? దాసానుదాస్, సర్వెంట్ ఆఫ్ సర్వెంట్ సేవ అది. రైట్? సో దట్ సర్వీస్ ఇస్ ఈవెన్ మోర్ ప్రివిలేజ్. నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, గుర్తుకుందా? ఏ ఎగ్జాంపుల్ చెప్తా దీనికి సంబంధించి? గుర్తుకుంది కదా? ఎవరు చెప్తారు? గట్టిగా చెప్పాలి వాయిస్తో. మైక్ ఇవ్వండి. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఇద్దరిలో పడినా సరే ఎగ్జాంపుల్ గుర్తుకుండాలి. చెప్పండి. అప్పుడే మనము మన కమ్యూనిటీ కనిష్ట అధికారి ప్లాట్ఫామ్ నుంచి మధ్యమ అధికారికి రాగలం. కనిష్ట నుంచి మధ్యమ. చెప్పు ఎగ్జాంపుల్ చెప్పండి. ఆ ఎగ్జాంపుల్ కాదు, అది కూడా ఓకే, బట్ ఆ ఎగ్జాంపుల్ కాదు ఇక్కడ. మహారాజు ఒకసారి వెళ్తుంటే ఒక మాతాజీ కనిపిస్తారు. మీరు ఏం చేస్తున్నారు చిన్న అంటే, నేను మాతాజీకి అసిస్టెంట్గా సేవ చేస్తున్నానని చెప్తారు. ఇంకా డ్రామాటిక్గా చెప్పాలి. మీరు ఇక్కడ సర్వీస్ చేస్తున్నారా అంటే, ఆరి కుకింగ్ అని అడిగారు అనమాట. ఆరి కుకింగ్ ఫర్ గోపీనాథ్, రాధా గోపీనాథ్ మహారాజ్ అడిగారు. తలకి యాప్రాన్ పెట్టుకున్నారు కదా. సో ఆరి కుకింగ్ ఫర్ గోపీనాథ్ అంటే అప్పుడు ఆవిడేం చెప్పారు? నేను కుకింగ్ చేయట్లేదు, ఐఎమ్ అసిస్టింగ్ దోస్ హూ ఆర్ కుకింగ్ ఫర్ కుకింగ్ ఫర్ మాతాజీ అని చెప్పి. ఎవరైతే మాతాజీ గోపీనాథ్ కుక్ చేస్తున్నారో వాళ్ళకి నేను అసిస్ట్ చేస్తున్నానని చెప్పారనమాట, బ్యాకప్ సర్వీస్ అని. అప్పుడు మహారాజ్ అని చెప్పి అంటే అలా అంటే ఆవిడ ఏం చెప్పింది అంటే, ఓ మహారాజ్ కుక్ అనుకున్నా అంటే ఒక స్థాయి తగ్గినట్టు కదా. కానీ మహారాజ్ ఏమన్నారు మహారాజ్ అప్పుడు? ఓ యూఆర్ అసిస్టింగ్, దెన్ యూఆర్ ఈవెన్ మోర్ ఫార్చునేట్ అని చెప్పారనమాట. కుకింగ్ చేసిన వాళ్ళు అదృష్టవంతులు అయితే ఆ కుకింగ్ చేసిన వాళ్ళకి సహాయం అందించిన వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. బికాస్ దాసుడు అవడం గొప్ప అయితే దాసుడు అవడం ఇంకా అదృష్టం అనమాట. బయట లోకంలో ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, అవునా కాదా? ఎందుకంటే ఈ భౌతిక లోకంలో అంతా రిఫ్లెక్షన్, అశ్వత్థ వృక్షం, అవునా కాదా? సో భౌతిక లోకంలో ఏదైతే టాప్ ఉంటుందో స్పిరిచువల్ వల్ల అది బాటమ్. రైట్? సో భౌతిక లోకంలో పైకి వెళ్తున్న కొద్దీ వాల్యూ పెరుగుతుంది. స్పిరిచువల్ లైఫ్ కిందకి వెళ్ళడం అంటే స్థాయి కిందకి వెళ్ళడం కాదు, మనకి సర్వీస్ వైజ్ టు ద డిగ్రీ యూ బికమ్ సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ సర్వెంట్, ఇంకా కృష్ణుడి దృష్టిలో మనము పెద్ద అయినట్టు అనమాట. రైట్? సో దాసానంద సర్వీస్ ఇస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. జెన్యున్ ఇక్కడ ఏం చెప్తున్నాను, ఇక్కడ నాకు ఇచ్చిన సర్వీస్ చెప్తున్నా కదా. సో ఎప్పుడైతే జనాలు లేటుగా రావడం మొదటి నేను కల్చర్ స్టార్ట్ చేసి ఏంటంటే లేటుగా అంటే అంట్లు తోవడం అనేది పనిష్మెంటు అనే ఒక కల్చర్ తీసుకొచ్చా. కాబట్టి అందరూ ఇష్టపడరు వంట చేసి వెళ్ళిపోవడం, అంట్లు తోవడం కష్టం అని చెప్పి. నేను అలాగా సరే ఎవరో ఇవ్వాలి కాబట్టి లేటుగా వచ్చేటికి ఇచ్చేద్దాము, తినడం బదులు అలా ఇచ్చేద్దామని చెప్పి అలా నేను కల్చర్ సెట్ చేశాను అనమాట. దాంతో వాళ్ళు అందరూ కూడా నెమ్మది ప్రతిరోజు టైం రావడం మొదలెట్టేశారు. ఎవరు లేటుగా రాలేదు. అప్పుడు ఎవరికైనా వాళ్ళు ఏడవడం మొదలెట్టారనమాట. అప్పుడు నాకు అనిపించింది నేను తప్పు చేశాను అని చెప్పి. ఎందుకంటే యాక్చువల్గా వెజల్ వాషింగ్ అనేది తక్కువ సర్వీస్ ఏం కాదు, అది దాసానంద సర్వీసు. అది ఇంకా చెప్పండి ఇంకా గ్లోరియస్ అది. కానీ మనకే అండర్స్టాండింగ్ లేకపోతే, మనమే దాన్ని ఒక పనిష్మెంట్గా చూస్తే, ఎందుకంటే అది చాలా బ్యాక్ అండ్ సర్వీస్ పనిష్మెంట్లో చూస్తే న్యాచురల్గా మనకి ఇంతవరకు అదే మూడు వచ్చేస్తుంది కదా. అప్పుడు నేను ఇలా కాదని చెప్పి ప్రతిరోజు నేను తోవడం మొదలెట్టాను అనమాట. వాళ్ళు చెప్తే అప్పుడు మీరు తోముతాం మేము తోముతాం అనేవాళ్ళు అనమాట. లేదు బాబా అని చెప్పి మీరు ఇన్ఛార్జ్ అనేవాళ్ళు. ఇన్ఛార్జ్ కాబట్టే అతిపెద్ద సర్వీస్ తీసుకోవాలి. దిస్ ఇస్ ద టాప్ మోస్ట్ సర్వీస్, దాసానంద సర్వీస్ అనమాట. నేను అప్పుడు రోజు అంటుతాను. అంట్లు అంటే మీరు డీటీ ప్యాకప్ అంట్లాడుకోవద్దే, 2-3 కాదు 300 మందికి. సండే ఫిష్ అంట్లు ఒక్కడిని 3 రోజులు తవ్వేసరికి నా నడుము స్టార్ట్ అయిపోయింది అది. కానీ 3 రోజులు చాలు. ఇప్పుడు మీరెందుకు తవ్వుతారు? నో దిస్ ఇస్ గ్రేటెస్ట్ సర్వీస్ అని చెప్పి. తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నారు అనమాట. అరే తర్వాత మొత్తం టెంపుల్ అంతా నేను కిచెన్ ఇన్ఛార్జ్ మాత్రమే ఒక టెంపుల్లో
హెచ్ఆర్ ఇన్ఛార్జ్ అంటే అందరు ఎంప్లాయీస్ హెడ్ అనమాట, టాక్ అనమాట. చక్రధారి ఎంత ఉందా, మనం ఏం తప్పు చేసాం, మనం ఏం తప్పు చేసాం, మనం ఏం తప్పు చేసామని చెప్పి అడిగారు. మేము తప్పు చేసాం, అది ఏం కాదు, ఇది గొప్ప సర్వీస్ అని చెప్పి. ఆ 3 రోజుల తర్వాత అడిగారు ఎవరు చేస్తారు, అందరూ నేను అని చెప్పి. అప్పుడే అర్థమైంది ఎప్పుడు కూడా మనము సో మనం ఎలాగ ఒక సర్వీస్ని ప్రమోట్ చేస్తున్నాం అన్న దాని బేస్ మీద జనాలు కాన్షియస్ కూడా డిపెండ్ అవుతుంది. దాన్ని పనిష్మెంట్ కింద నేను ఇవ్వాలనుకున్నప్పుడు ఏమైంది, జనాలు దాన్ని అది తక్కువ, అది పనిష్మెంట్ అనుకోవడం మొదలు పెడతారు అనమాట. సిమిలర్గా ఇక్కడ కూడా సో డివోటీ సర్కిల్, అఫ్కోర్స్ దీన్ని అసలు నేను ఈ స్టోరీని ఎక్కడ తీసుకొచ్చాను అనేది నేను వైష్ణవ సేవ అని చెప్పాను కదా. వైష్ణవ సేవ అనేది ఇట్స్ నాట్ ఎ పనిష్మెంట్, ఇట్స్ ఏ ప్రివిలేజ్. ఇట్స్ ప్రివిలేజ్, సౌభాగ్యం అది, అది సౌభాగ్యం అది. కాబట్టి కానీ మనం కూడా చాలాసార్లు అలాగే అనుకుంటాం. ఇప్పుడు అరే ప్రభుకి ఎప్పుడు నేనే కనిపిస్తానేంటి, అంతమందిని ఎవరు కనిపించరా, ఎప్పుడు నన్ను పిలుస్తాడని చెప్పాను. మా పూర్వం అనుకుంటాడు చక్కదరిపు ఇప్పుడు నేనే కనిపిస్తాను, నేను క్లాస్ కనిపిస్తాను అడుగుతాడు అని చెప్పి. సో యాక్చువల్లీ అది నా ప్రేమ, ఆయన మీద నాకు కూడా ప్రేమ, అది అందుకే ఆయన కూడా పిలుస్తుంటా. సో సో వీ షుడ్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రివిలేజ్, అది మన అదృష్టం. వైష్ణవ సేవ మన గొప్ప అదృష్టం అది. మా టెంపుల్స్లో ఇక్కడ విజయవాడకి స్టార్ట్ చేయలేదు, పూణే మేము వారమంతా సపరేట్ డ్రైవరు, షాఫర్, వెహికల్ అంటే రాజులా వెళ్ళేవాళ్ళం జాబ్కి. సండే మాత్రము సండే ఫీస్ట్లో 3,000 మంది వచ్చేవాళ్ళు సండే ఫీస్ట్కి. సండే ఫీస్ట్ తర్వాత ప్లేట్ వాషింగ్ ఐవైఎఫ్ చేయాల్సిందే. నాకు కాంగ్రెస్ కూడా చేస్తారు, వాళ్ళు కూడా అంటే పోటీ, కానీ ఐవైఎఫ్ కూడా ఉండమాట. సో ప్రతి సండే మనం వెళ్ళి సర్వింగ్ కూడా కాదు, సర్వింగ్ చేస్తే అంటే ఎంత హంపుల్ చేస్తే రాజేశ్వరం క్లాస్ అలా ప్రమోట్ చేసేవాళ్ళు కాబట్టి వాడి డిమాండ్ అలా ఉండేది అనమాట. ఆ 3,000 ప్లేట్లు మేము కడిగి వాళ్ళం అది. సో చౌపాటీలు మీరు గమనిస్తే ఈ రోజున ఎప్పుడైనా వెళ్ళండి, ఎనీ టైం వెళ్ళండి, ఏ సండే వెళ్ళండి, 4 ప్రెసిడెంట్లు. ఒక ప్రెసిడెంట్ శ్యామానంద్ ప్రభు, ఆయన సంవత్సరం చౌపాటీలో ఉండాలి కానీ సంవత్సరం మొత్తం ఆయన సర్వీస్ ప్లేట్ కలెక్షన్ అండ్ ప్లేట్ వాషింగ్, డిష్ వాష్లో పెట్టేస్తారండి వాళ్ళు. అండ్ వాసుదేవ్ ప్రభు చెప్పల్ స్టాండ్, గత 15 సంవత్సరాలుగా చెప్పల్ స్టాండ్. రాధా గోపీనాథ్ ప్రభు గత 20-30 సంవత్సరాలుగా సర్వింగ్. గౌరాంగ్ ప్రభు ఉండాలి కానీ కుకింగ్ అనమాట. సో అంటే ఆ టెంపుల్, ఐడియల్ టెంపుల్ ఎలా కల్చర్ అంటే లీడర్ అనేవాడు మోస్ట్ హంబుల్ సర్వీస్ తీసుకునేవాడు అనమాట. లీడర్ అనేవాడు మోస్ట్ హంబుల్ సర్వీస్ తీసుకుంటే వైష్ణవ సేవ. అండ్ మహారాజ్ కూడా రాధేశ్వరం చెప్తారు, ఎన్ని సంవత్సరాలుగా నేను యూత్ ప్రీచ్ చేస్తాను, మొత్తం ఇస్కాన్ ప్రపంచం అంతా నన్ను మెచ్చుకుంటుంది, కానీ నా గురువు గారు ఒక్క రోజు నన్ను మెచ్చుకోలేదని చెప్పి. అంటే ప్రైవేట్గా ప్లీజ్ అప్రిషియేట్ చేస్తారు, పబ్లిక్గా మాత్రము ఒక్కసారి కూడా నన్ను మెచ్చుకోలేదు. రాధేశ్యామ్ ఈజ్ డూయింగ్ గ్రేట్ సర్వీస్ అని చెప్పి. కానీ ఎప్పుడైతే చౌపాటి యాత్రలో సరే నేను అన్ని దాంతో చేసేస్తున్నాను, ఇక నేను ఇప్పుడు నేను కూడా కిచెన్లో వెళ్ళి చేస్తానని చెప్పి ఎవరు చెప్తారు ఇందాకలా రామారావు చెప్తున్నారు, వెంకట్రావు చెప్పారు కదా. సో ఆయన ఏంటది కుకింగ్ చేసినప్పుడు పెద్ద 5,000 మందికి ఉండే పాత్రలు ఉంటాయి, ఆ పాత్ర లోపల మీద దూకిపోవచ్చు, స్విమ్మింగ్ పూల్ అనమాట. సో శ్యామానంద్ ప్రభు కూడా అంటే శ్యామానంద్ ప్రభు ఆయన కౌన్సిలర్, ఒకప్పుడు చౌపాటి ప్రెసిడెంట్, ఆయన రాధేశ్వరం కౌన్సిలర్ ఆయన శ్యామానంద్ ప్రభు. సో ఆయన సాంగత్యం జరుగుతుంది. ఎప్పుడైనా గొప్ప వాళ్ళ సాంగత్యం కావాలంటే బెస్ట్ ఏంటి, వాళ్ళతో పాటు మనం కూడా కలిసి సేవ చేసినప్పుడు వాళ్ళ టైం ఆటోమేటిక్గా మనకు జరుగుతుంది. సో ఆయనతో టైం దొరుకుతుందని చెప్పి ఆయనతో పాటు ఈయన కూడా వెళ్ళి వెజల్ వాషింగ్ చేయడం మొదలెట్టారనమాట. సో ఆయన పర్సనల్ చిన్నది కాబట్టి రాధేశ్వరం వెజల్ లోపల వెళ్ళిపోయి కూడా క్లీన్ చేసేవారనమాట. సో మహారాజ్ అలా చాలా చూస్తారు. మహారాజ్కి ఆనందం, యాత్ర అంటే ఆనందం దేనికంటే లెక్చర్స్ కాదు, యాత్రలు ఎంతమంది సేవ చేస్తే అంత ఆయనకి ఆనందం. చపాతీ మెషిన్ ఒకటి తీసుకొచ్చారనమాట. లోపల ఆట పెడితే ఏమవుతుంది, ఆట ముద్ద చేస్తాము, ముద్ద పెడితే బయటికి చపాతీలు వచ్చేస్తాయి. గౌరవం స్టార్ట్ చేశారు. 2011 నేను ఉన్నాను అప్పుడు కిచెన్లో. మహారాజ్ చెప్పారు ఎందుకు తీసుకొచ్చేది దీన్ని అని చెప్పి. మహారాజ్ జనాలు పెరిగిపోతున్నారు, 3,000 నుంచి 6,000 అయిపోయారు, సో కష్టమైపోతుంది అంటే దీన్ని పెడతాను మెషిన్లో చూసేస్తాను అది పుట్టి వెళ్ళిన మెషిన్ నీకు చపాతీలు కమ్మవుట్ అని చెప్పి, నెక్స్ట్ టైం మెషిన్ తెచ్చావంటే అని చెప్పి. ఎన్ని వేల మందికి పుణ్యక్షేత్రంలో కార్తీక మాసంలో సేవ చేసే అవకాశాన్ని మెషిన్కి ఇస్తావా, డివోటీ షుడ్ అని చెప్పారనమాట, మెషిన్ తీసే అని చెప్పి. మరి మహారాజ్ మెషిన్ సంగతి ఏంటి అంటే మాయపల్లి గోశాల ఉంది కదా, చపాతీలు తయారు చేయి, ఆ గోశాల పంపించే, వైష్ణవాస్ మాత్రము భక్తులు చేసి చేయించని చెప్పారనమాట. ఆ సంవత్సరమే లాస్ట్ 2011 మాయాపూర్. సో కొన్ని వేల చపాతీలు తయారు చేసి దాంట్లో గోశాల తీసుకొని పెట్టాను మేము అప్పుడు. సో మహారాజ్ చెప్పారు, అరే వైష్ణవాస్ సేవ తగ్గించుకోకూడదు, సేవను మనము పెంచుకోవాలి, సేవ అవకాశాలు పెంచాలి అని చెప్పి. రైట్. సో దిస్ ఈజ్ ఏ మూడ్, ఒక లీడర్కి ఆ మూడ్ ఉండేది. అది ఆ మూడ్ని
అలా క్రియేట్ చేస్తారు. ఇట్స్ నాట్ అబౌట్ ఎఫిషియన్సీ. మనం ఫాస్ట్ చేసుకోండి 100 రకాలు చేసుకోవచ్చు. జగన్నాథ్ పూరిలో కూడా ఈరోజు కూడా వాళ్ళు తలుచుకుంటే గ్రైండర్లు మిక్సీలు పెట్టుకొని చేసుకోలేరా? ఈరోజు కూడా కర్రల పొయ్యిలోనే ఈరోజు కూడా సన్నికాయ రుబ్బురోలు అదే సన్నికాయ అంటారు కదా, వాటిని ఏమంటారు? మీకు ఇష్టం తెలియదు, మా సైడ్ సన్నికాయలు అంటారు వాటిని. సన్నగిల్లు అనమాట. అల్లం పేస్ట్ చేయాలన్నా పచ్చిమిరపి పేస్ట్ చేయాలన్నా సరే ఎందుకు అలా చేస్తారు అంటే బికాజ్ అన్ని మెషిన్లు చేసేస్తే 10 మంది సరే 5 అయిపోతుంది కదా. సో వాళ్ళు సేవ తగ్గించుకోదలుచుకోవట్లే వాళ్ళు. సో సేవ అనేది సౌభాగ్యం. సో కాబట్టి సో వన్ థింగ్, కృష్ణుడు కావాలంటే ఫస్ట్ పాయింట్ గురువు హ్యాస్ టు బి ప్లీజ్డ్. అండ్ గురువు ఎలా ప్లీజ్ అవుతాడు? వెన్ యూ సర్వ్ డివోటీస్, వైష్ణవాస్ అనమాట. రైట్, దట్ ఈస్ ద వే, దర్ నో అదర్ షార్ట్ కట్స్ అండి, ద ప్లీజింగ్. సో శ్రీలా ప్రభుపాద్ ఆల్సో ఎంఫసైజెస్ సో మచ్ ఆన్ దిస్ యాక్చువల్లీ, దట్ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కూడా ఒక స్టోరీ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. నాకంటే నేను ఎప్పుడు చిన్నప్పుడు విన్నా. నీలా అని రాక్షసుడు ఉన్నాడు, తెలుసా స్టోరీ మీకు? నీలా. సో ఆ రాక్షసుడు నీలా అని రాక్షసుడు అనమాట. సో ఆయన ఈజ్ ఎ కింగ్ అండ్ ఈజ్ ఎ డీమన్ పర్సన్. అది ఆయన ఆ ఊర్లో ఒక అమ్మాయిని చూస్తాడనమాట. ఆవిడ వైష్ణవి, చాలా మంచి ఆవిడ. సో ఆ అమ్మాయిని చూసినప్పుడు అనుకున్నాడు నాకు ఐ వాంట్ మ్యారీ యూ అంటాడు అనమాట. అమ్మ భయపడిపోద్ది. నో అని చెప్తే ఏమవుతుంది? దాన్ని చంపేస్తే అమ్మ అందరూ చంపేస్తాడు ఆయన. ఓపెన్ రీ టైప్ అనమాట. సో 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 షీ వాజ్ వెరీ ఫియర్ఫుల్. ఇప్పుడు వీడొచ్చి మళ్ళీ మ్యారేజ్ ప్రపోజల్ అడిగాడు ఏం చేయాలి అని చెప్పి. సో ఆవిడ చెప్తుంది, సరే నేను పెళ్లి చేసుకుంటాను నిన్ను అండర్ వన్ కండిషన్. ఒక కండిషన్ మీద. ఏంటా కండిషన్? మీరు ఫర్ నెక్స్ట్ 1 year ప్రతిరోజు మీరు రోజుకి 1000 మందికి వైష్ణవులకి అన్నదానం చేయాలని చెప్తుంది అనమాట ఆవిడ. అలా చేసి పెళ్లి చేసుకుంటామని అడుగుతాడు అనమాట ఈయన. అలా చేస్తే గ్యారంటీకి పెళ్లి చేసుకుంటా అంటారు. అదర్వైజ్ నువ్వు చంపే నా బాడీతో ఏం చేసుకో, నేను మాత్రం నేను పెళ్లి చేసుకొని చెప్పి. సరే రోజు 1000 మంది కదా అని చెప్పి స్టార్ట్ చేస్తాడు అనమాట. అది చెప్తుంది నువ్వే చేయాలని చెప్పి, మనుషులు పురమాయించడం కాదు, యూ షుడ్ యువర్ సెల్ఫ్ డూ అని చెప్పి. సో ఆ అమ్మాయి కోసము ప్రతిరోజు 1000 మందికి భోజనం తయారు చేయించి వైష్ణవులకి పెట్టివాడు అనమాట. అలాగ రోజు. సో డైలీ ఇట్ యూస్ టు హ్యాపన్ లైక్ దట్. అలా పెడుతూ 1 year. వాట్ డూ ఎక్స్పెక్ట్? వైష్ణవ్ సేవ చేస్తున్న కొద్దీ అప్పుడేమైంది, తర్వాత వచ్చిన పర్పస్ ఏంటి? అమ్మాయి కోసం. కానీ తర్వాత వైష్ణవ్ సేవ చేస్తే ఏమయ్యాడు, మనసు పూర్తిగా మారిపోతుంది. మనసు అంటే అంతమంది వైష్ణవులు బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా, బ్లెస్సింగ్స్ ఊరికి పోతాయండి. రోజుకి 1000 మంది వైష్ణవులు బ్లెస్సింగ్స్ ఇస్తే ఆడ ఏమైపోయాడు? కొట్టుకెళ్ళిపోతాడు ఆ వైష్ణవ్ మర్సీలోని. పాపం దేనికోసం వచ్చాడో ఆ డిజైర్ పోయిందనమాట. సో దాన్ని అప్పుడు ఆ అమ్మాయి క్షమాపణ అడుగుతాడు అనమాట. క్షమించండి నేను మిమ్మల్ని ఫోర్స్ చేయబోయాను అంటే ఆ అమ్మాయి అంటే అప్పుడు ఆవిడ నౌ హీ బికమ్ గ్రేట్ వైష్ణవ. షీ సేడ్ నౌ ఐ వాంట్ టు మ్యారీ యూ. ఇప్పుడు ఆవిడ స్వయంగా ఆయన మ్యారేజ్ చేసుకుంటుంది అనమాట నీలా అనే వ్యక్తితోని. తర్వాత ఏమవుతుంది, పెళ్ళిది కానీ ఆయన అంటాడు, కానీ లేదు నేను పెళ్ళి కోసం నేను స్టార్ట్ చేశాను ఏంటి ఈ వైష్ణవ సేవ, కానీ ఇప్పుడు నాకు వైష్ణవ సేవ ఇంపార్టెంట్. ఆ వైష్ణవ సేవ ఉపయోగపడుతుంది అంటే నేను పెళ్లి చేసుకుంటాను నేను. సో పెళ్ళి అయిన తర్వాత కూడా వైష్ణవ సేవనే చేస్తుంటాడు అనమాట. కానీ చేస్తూ ఉంటే ఎంత ఆస్తులైనా సరే తరిగిపోతాయి కదా. సో ఆస్తులు మొత్తం తరిగిపోయాయి, 0 అయిపోయాడు అనమాట. సో తర్వాత ఏమవుతుంది, కానీ ఆయనకి ఆపుకోలేడు, వైష్ణవ సేవ చేయాల్సిందే. సో దానికోసం సమ్టైమ్స్ వెళ్ళి ఇప్పుడు అంటే ఇంకా ఆయనకి అర్థం కాదు ఏం చేయాలి, కానీ నేను ఆపుకోలేను. ఆయన ఏమంటాడు, తప్పదు సరే తప్పైనా పర్వాలేదు, ఒక మంచి పని కోసం చిన్న తప్పు చేస్తాను. ఈ దారిలో వెళ్ళిన వాళ్ళు అదే ఎవరైనా రిచ్ పీపుల్ అంటే పేదవాళ్ళు కాదు, డబ్బులు దొరికితే వాటిని మనము దారి దోపిడీ చేసేసి ఆ డబ్బులతో వైష్ణవ సేవ చేద్దామని చెప్పి. మీకు అర్థమైందా? నేను ఒక పెద్దోడు కొట్టామనుకోండి, వాడితో ఎర్ర నడిచిపోతుంది కాబట్టి ఒక పెద్దోడిని చూసి కొడదామని చెప్పి. సో అలాగనే ఆయన కాపు కాస్తాడనమాట. ఎందుకంటే డబ్బులు అయిపోతున్నాయి, సేవ వైష్ణవ ఆవిడ ఇష్టం లేదు ఆయనకి. సో అప్పుడు ఒక ఎద్దుల బండి నిండా వ్యక్తి వస్తాడనమాట. ఫుల్ బంగారం, ఒంటి బంగారం మళ్ళీ ఒంటి నిండా అంటే కడియాలు కాళ్ళకి చేతులకి. నెక్స్ట్ వాళ్ళ వైఫ్ కూడా ఏదో అంటారు 7 వారాల నగలు అంటారు కదా, మొత్తం అంత షాప్ అంతా వేసుకుని వచ్చింది అనమాట. సో ఆయన చూస్తాడు, వీళ్ళొక్కరిని తప్పైనా పర్వాలేదు, వీళ్ళొక్కరిని కానీ మనం కొట్టాము అంటే మనం ఇంకొక నెలల పది సరిపడి మనం అందరికీ వైష్ణవ సేవ చేయొచ్చు అని చెప్పి వెళ్ళి మర్యాదగా ఆ బండి అక్కడ చూసి పైలిపో అని చెప్పేసి
బాబు నన్ను చేయదు ఏది వీళ్ళు వదిలేస్తాను నన్ను ప్రాణ నన్ను చేయొద్దు అంటాడు. సరే చేయడు కాదు, ముందు నీ నగలు కూడా ఇచ్చే అంటాడనమాట. ఆయన అంటాడు నా నగలు ఎవడో కుదరదు, తర్వాత నువ్వే తీసుకుంటాడు అనమాట. సో తను నగలు ఇచ్చేస్తాడు, ఇది ఇచ్చేస్తాడు. కాలుకున్న కడియాలు, ఇంత కడియాలు ఉండేవి చిన్నప్పుడు గుర్తుగా మా తాతలు వేసుకునే వాళ్ళు, ఎంత లావు కడియా ఉంటుంది అనమాట కాళ్ళకి, అది కూడా ఇవ్వంటాడు. అది నేను ఒంగోలని నువ్వే తీసుకుంటాడు అనమాట. సో ఆ వ్యక్తి వెళ్ళి ఆ కడియాలు లావుదూరు రావు అనమాట. లావుదూరు గమనిస్తే సడన్గా చూస్తే ఆ పాదాలు ఎవరివి? నారాయణుడు స్వయంగా, లక్ష్మీనారాయణ భగవానికి. అంటే నారాయణుడు తన పాద దర్శనం మాత్రమే కాకుండా తన పాద స్పర్శానికి ఇచ్చాడనమాట. ఈయన ఎవడు ఒకప్పుడు ఈ జగాయి అమెరికన్ వర్స్ట్ ఫెలో అనమాట, ఒక రాక్షసుడు ఈయన అసలు. అంటే కనిపించి ప్రతిదీ నాదే అన్న టైప్ మనిషి. అలాంటి వ్యక్తికి స్వామివారు స్వయంగా కలిపి ఆయన దర్శనం ఇవ్వడం కాకుండా ఆయనకి తన పాదాలను ముట్టుకొని సేవ ఇచ్చారు. అంటే ఆ లాగుతూ ప్రక్రియలు ఏం చేస్తున్నాడు? పాదాలని రబ్ చేస్తున్నాడు కదా అని చెప్పి. సో పాదాలు 100 సార్లు ముట్టుకొని ఛాన్స్ ఇచ్చాడు. సో ఆ విధంగా ఆయన గొప్ప రామానుజాచార్యులకు ముందు చాలామంది అలవాట్లు వస్తారు కదా, ఆ స్టోరీలో ఒక స్టోరీ ఇది నీలా అని చెప్పి. తర్వాత ఆయన గొప్ప ఆచార్యులు అవుతారు. అంటే పేరు కూడా నాకు గుర్తులేదు. కులశేఖర్ కాదు. సో లైక్ దిస్. సో దిస్ ఇస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఐఎమ్ టెల్లింగ్ యూ, సో వైష్ణవ సేవ ఈజ్ సో వెరీ ఇంపార్టెంట్. సో వెన్ యూ సర్వ్ వైష్ణవ గురువు విల్ ప్లీజ్. సో రామానుజాచార్య జీవితంలో కూడా ఒక స్టోరీ వస్తుంది. ఆయన తన దక్షిణ భారత టూర్లో పర్యటనలో భాగంగా ఒక ఊరు వెళ్తారు. ఊర్లో 2 ఇళ్ళకి వెళ్ళొచ్చు. సో ఇద్దరు డిసైపుల్స్ ఇన్విటేషన్, అంటే దేర్ వెయిటింగ్, గురువు గారు వస్తున్నారని చెప్పి. రామాయణం అనుకుంటారు అనమాట, 2 వెళ్ళడం కష్టమేమో, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి. ఏం చేస్తారు? తన శిష్యుల్లో 2 శిష్యుల్ని చెరద పంపిస్తారనమాట. ఆచార్య వారు వస్తున్నారు, సో ఈరోజు సాయంత్రంకి వస్తారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అనమాట. సో వెళ్తారు. వెళ్ళిన తర్వాత సో ఆయన చెప్తారు, మీరిద్దరు వెళ్ళి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తిరిగి నా దగ్గరకు వచ్చేయండి అని చెప్తారు అనమాట. సో వాళ్ళు వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వస్తారు, చెప్తారనమాట. సో ఇద్దరి దగ్గరికి ఎలా పంపించారు? ఇద్దరి దగ్గరికి వెళ్ళలేక ఒకేసారి. సో దెన్ రాముడు అడుగుతారు. సో ఫస్ట్ వ్యక్తిని అడుగుతారనమాట, మీరు వెళ్ళారా అని చెప్పి. వెళ్ళాము. సో ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది అని చెప్పి. అంటే రెస్పాన్స్ బాగుంటేనే వెళ్దామని చెప్పి. కొన్నిసార్లు గురువుగారు వచ్చారా, తప్పదు కాబట్టి వెళ్తామన్నట్టు. అలా కాకుండా లేదు గురుదేవ్, ఆయన యాక్చువల్గా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, జుబిలియంట్ అనమాట. వెంటనే సో ఆయన నిజంగా మనల్ని ఆహ్వానిస్తున్నాడు, అంటే నిజంగా ఆహ్వానిస్తున్నాడు గురుదేవ్ అంటారు అనమాట. సో వాట్ అబౌట్ యూ, మీ సంగతి ఏంటిను, మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారని చెప్పి చెప్తారు. గురుదేవ్ యాక్చువల్గా మీరు వస్తున్నారు, ఆనందం ఎంత ఆనందం అంటే ఆనందంలో ఆయన ఆ క్షణం నుంచి అరేంజ్మెంట్స్ మొదలెట్టాడు, ఆ ఆనందం నన్ను పట్టించుకోలేకపోయాడు అంటారు అనమాట. సరే అంటారు అనమాట. రెండో వ్యక్తిని అడుగుతారనమాట. సో వెళ్ళావా అని చెప్పి. వెళ్ళాను. సో ఎలా అంటే ఈజ్ వెరీ హ్యాపీ. అంత డబ్బున్నాయని కూడా కాదు ఆయన వాస్తవానికి, ఈజ్ నాట్ సో రిచ్ పర్సన్, ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో అచ్చా, సో మీ సంగతి మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నాడంటే, ఫస్ట్ నా పాదాలకు అడిగి మీరు తీసుకొచ్చారు కాబట్టి నాకు సకల రాచమర్యాద చేసిన తర్వాత అరేంజ్మెంట్ ప్రారంభించాలని చెప్తారు అనమాట. సో రామానుజాచార్యులు ఏమని చెప్తాను, సరే ఆ ఇంటికి వెళ్దాం పద అంటారు అనమాట. బికాస్ అండర్స్టాండింగ్ లెసన్ ఏంటంటే, గురూస్ అంటే సర్వింగ్ గురు మీన్స్ నాట్ ఓన్లీ ద పర్సన్ గురు, బట్ గురూస్ అసోసియేట్స్ ఆల్సో అండ్ వైష్ణవాస్ ఆల్సో. కొంతమంది నేను గురు మాత్రమే అనుకుంటాం, అది కూడా ఒక ప్రొటెస్టెంట్ మనస్తత్వమే. వాళ్ళు ఒక బ్యాచ్ నేను కృష్ణుడు అనుకుంటారు, ఒక బ్యాచ్. అది దట్ ఈజ్ ఇగ్నోరెన్స్. కనిష్ట అధికారి అంటారు కదా, కనిష్ట అధికారి అంటే చెప్పండి, వాళ్ళకి నేను దేవుడు గుడిలో, వేరే వాళ్ళకి అవసరం లేదు. వెళ్తాము, గుడికి వెళ్ళాము, దండం పెడతాం, వచ్చేస్తాం అనమాట. వాళ్ళ వైష్ణవులకి వాల్యూ తెలియదు, వాళ్ళు కనిష్ట అధికారీస్. మద్యం అంటే వాళ్ళకి వైష్ణవుల వాల్యూ కూడా తెలుస్తుంది. సో కానీ ఎవరైతే వాళ్ళకి అంటే ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత, దీక్ష అయిన తర్వాత కూడా నేను నా గురువు నుంచి లెక్చర్, నా గురువు లెక్చర్ వింటే చాలు. కొంతమంది ఉంటారు. సో దే ఐ సీ ఈవెన్ ఇన్ వెరీ గుడ్ టెంపుల్స్, ఐ హావ్ సీన్ ఈవెన్ నా సొంత గాడ్ బ్రదర్స్ కూడా నేను చూసాను. నేను వాళ్ళు రాధానాథ్ మహారాజ్ లెక్చర్స్ అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఎవ్రీడే దే హియర్ రాధానాథ్ మహారాజ్ లెక్చర్స్. ఎందుకంటే చాలు మహారాజ్ లెక్చర్ ఉంటే భగవంతునికి వెళ్ళిపోతాం. నిజమే అయ్యుండొచ్చు, మహారాజ్ అప్పటి ఉండొచ్చు, బట్ దే డోంట్ హియర్ ఎనీ వన్ ఎల్స్. వాళ్ళు సండే కూడా టెంపుల్కి రారు, ఎందుకంటే ప్రెసిడెంట్ లెక్చర్ ఏమిటి, అంతకన్నా రూమ్లో కూర్చొని గురువు గారు లెక్చరే వినొచ్చు. ఈవెన్ సమ్ బ్రహ్మచారీస్ టెంపుల్లో భాగవతం అయితే, అరే భాగవతం స్పీకర్ ఈజ్ నాకన్నా 1 year పెద్ద సిటీజన్,
రాకుండా రూమ్లో కూర్చొని దే హియర్ గురు మహారాజ్ లెక్చర్. అండ్ వీ హ్యావ్ సీన్, అంటే చరిత్ర చెప్పేది ఏంటంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం దే డిజపియర్. ఆశ్రమంలో నుంచి మాయమైపోతారు. మీ అని గురు ఆయన ప్రతిరోజు గురు మళ్ళీ వింటాడు మళ్ళీ అని. సిమిలర్గా సమ్ కాంగ్రిగేషన్ ఆల్సో. సో దే సే ఓ మీ అని గురు అంటారనమాట. సో ఎస్, గురుస్ పొజిషన్ ఉంది ఇంపార్టెంట్, బట్ ఆల్సో వీ షుడ్ హియర్ ఫ్రమ్ అదర్స్. సర్వింగ్ గురు అంటే ఏంటి చెప్పేది? సర్వింగ్ గురుస్ రిప్రజెంటేటివ్స్ ఆల్సో. నేను ఇక్కడ పరమపూజ రాధారామారా డిసైపుల్ కింద రాలే. ఇక్కడ నేను రాధారామ డిసైపుల్ అన్నది అది నా పర్సనల్. అది ప్రతి డివోటీకి దే హ్యావ్ 2 roles, దర్ పర్సనల్ అండ్ దర్ సర్వీస్. మై సర్వీస్ ఐఎమ్ రిప్రజెంటింగ్. నేను ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాను? జయపత మహారాజ్, రాధారామ మహారాజ్. ఐఎమ్ రిప్రజెంటింగ్ హిస్ గోల్డ్ జయపత మహారాజ్. ఎందుకంటే నా గురువు గారికి వెళ్ళి అడిగినా ఏం చెప్తారు? మహారాజ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి అని అడిగాను కూడా ఒకసారి. అంటే అడిగితే ఏం సమాధానం వస్తుందో తెలుసు మరి నోరు ఉండబట్టగా ఏదో అడగాలి కాబట్టి. ఎందుకంటే మనం చూస్తాం కదా, బ్లెస్సింగ్ గురు బ్లెస్సింగ్ తీసుకుని స్టార్ట్ చేయాలి సర్వీస్ అని చెప్పి ఇది అడగాలి కాబట్టి అడిగాం. హౌ కెన్ సార్ అని చెప్పి ఏం సమాధానం ఇచ్చారు? బై యూ ప్లీజ్ జయపత మహారాజ్, దట్ వే యూ కెన్ సర్వ్ మీ అని చెప్పారనమాట. సో నాకు ఆ విషయం తెలుసు, అలాగే చెప్తారని చెప్పి. సో ఇలా ఆస్క్డ్ హిమ్. సో ఐఎమ్ హియర్. సో చెప్పేది ఏంటంటే గురు, హౌ సర్వింగ్ గురు మీన్స్ సర్వింగ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గురు అండ్ సర్వింగ్ వైష్ణవాస్, సర్వింగ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గురు. సిమిలర్గా ఇది గురువే కాదు, కింద కూడా వర్తిస్తుంది. ఎలా వర్తిస్తుంది? మన స్థాయిలో ఒక జబ్బు ఏంటంటే కృష్ణుడిదే వింటాను, ఎవరిది విన్ను. ఇది ఒక జబ్బు. యాక్చువల్గా ఇది ఒక రకమైన సహజీయజం, ఇది ఒక రకమైనది. రెండో జబ్బు దానికన్నా కొంచెం తక్కువ జబ్బు ఏంటి తెలుసా? ఓకే, గురువు వింటాను, నేను గురువే వింటాను, ఇంకెవరిది విన్ను. ఇది రెండో జబ్బు. ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇంకో జబ్బు కూడా ఉంది, ఇలా ఇదే లైన్లో ఇంకో జబ్బు కూడా ఉంది. ఏంటో జబ్బు అది? ఐ విల్ హియర్ ఓన్లీ ప్రెసిడెంట్, వేరే వాళ్ళు విన్నాను. ప్రెసిడెంట్ లెక్చర్ ఇస్తారంటే కూర్చుంటాను, వేరే బ్రహ్మచారితో కూర్చోను, ఆర్ వేరే సీరియస్తో కూర్చోను. ఇది కూడా ఒక రకమైన జబ్బే. ఐ విల్ ఓన్లీ ఫాలో. అంటే అరే టెంపుల్కి రాలేదు సండే అంటే మీరు పెళ్ళారు కదా అంటారు. నేను ఎందుకు పిల్లాలి అంటారు అన్నమాట. ఆల్రెడీ నేను చెప్పే గ్రూప్లో మెసేజ్ పెట్టారంటే అంటే మీరు చెప్పలేదు కదా. సో అంటే దిస్ ఇస్ ఆల్ సెంటిమెంటలిజం. నాకు పెద్ద ప్రభు చెప్తే చేస్తాను, చిన్న ప్రభు చెప్తే చేయను. నేను చక్రధారి దర్శనం చేస్తాను, అదే నేను ఇంకొక డివోట్ చెప్తాం. అరే సో ఇప్పుడు రథయాత్ర సర్వీసులు చెప్తాం మేము. ఇప్పుడు లాస్ట్ చెప్తాను కదా, కొంతమంది పేర్లు నేను అనౌన్స్ చేస్తా, దే విల్ బి హెచ్ఓడీస్ అని చెప్పి. సో మిగతా డివోటీస్కి కూడా సర్వీస్ లేవా? కొంతమంది ఇప్పుడు చక్రధారికి కొంతమందికి సర్వీస్ ఇస్తారు అంటూ ఉంటారు. అది వాస్తవం. అది అంటే మిగతా వాళ్ళని ఇష్టపడ్డదంటే మిగతా వాళ్ళ సర్వీస్ లేదు, మాకు సర్వీస్ ఎవరు అంటారు. సర్వీస్ అన్లిమిటెడ్ బాబా. ఇస్కాన్ విజయవాడ సర్వీస్కి వెళ్ళి కొత్త ఉందా? సర్వీసెస్ అన్లిమిటెడ్. ప్రాబ్లం ఏంటంటే ప్రెసిడెంట్ గారు రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని చెప్పి ఆరతి పళ్ళెంలో ఇచ్చి ఆరతి ఇచ్చి బొట్టు పెట్టి మెడలో మాలేసి ఇప్పుడు మీకు సర్వీస్ ఇస్తున్నామంటే వేరే తెలుగు తిప్పితే అప్పుడు నాకు రెస్పెక్ట్ సర్వీస్ అంటే అది నీ ప్రాబ్లం. సో దట్ ఈస్ అంటే మన టెంపుల్ అగే నీ ప్రాబ్లం లేదు. ఆల్ ఆఫ్ యూర్ ఆల్ గ్లోరియస్, బట్ ఐఎమ్ టెల్లింగ్ దట్ దిస్ ఇస్ ఆల్సో ద ప్రాబ్లం. సో సర్వింగ్ గురు మీన్స్ సర్వింగ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గురు. గురువుకి సేవ చేయడం అంటే గురువు యొక్క ప్రతినిధులకి సేవ చేయడం అండ్ వైష్ణవులకు సేవ చేయడం. అలా చేసినప్పుడు గురువు ఆటోమేటిక్గా హ్యాపీ అవుతారు, అదర్వైజ్ దే విల్ నాట్ బి హ్యాపీ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అర్థమైంది కదా? యా. అండ్ లాస్ట్ లెసన్ నెంబర్ 3. అండ్ టు సర్వ్ గురు అండ్ టు సర్వ్ వైష్ణవాస్. గురువుకి వైష్ణవులకి సేవ చేయడానికి ఏం కావాలి? నీకేమైనా పెద్ద పెద్దవి ఏమైనా కావాలా? ఏమీ అవసరం లేదు. ఏం కావాలి? కొంచెం దిల్లుంటే చాలు. ఏముంటే చాలు? కొంచెం దిల్లుంటే చాలు. ఇంకేం సీఎం అవసరం లేదు, కొంచెం దిల్లుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. దిల్ అంటే సినిమానా? కాదు, సేవాభావం. ఇక్కడ రఘునాథదాస్ గోస్వామి పనిష్మెంట్ కింద ఏమీ అడుగుండొచ్చు. అందరికీ కట్ల బిర్యానీ, పన్నీర్ బటర్ మసాలా అడుగుండొచ్చు, అవునా కాదా? అప్పుడు ఇస్కాన్ లేదు కాబట్టి బతికిపోయారు అనమాట. ఉండి అది అడుగుంటు
ఇప్పుడు అదే మెనూ కాబట్టి మధ్యాహ్నం మీ అందరికీ. సో ఎప్పటి నుంచే మీకు ఆకలి స్టార్ట్ అవుతుంది. సో కట్ల బిర్యానీ, పన్నీర్ బటర్ మసాలా, బ్రెడ్ హల్వా, గులాబ్ జామున్ ఇలా అడిగినా రఘునాథ్ కోసం ఇవ్వలేడు చెప్పండి. ఆయన ఎంత రిచ్ ఆయన, అన్లిమిటెడ్లీ రిచ్ ఆయన. ఇదన్నీ ఇచ్చుండేవాడు రఘునాథ గోస్వామి. కానీ నిత్యాంతరం ఏమని అడిగారు? చీడ దహి అడిగారు. అంటే అన్నిటికన్నా అన్బిలీవబుల్లీ చీపెస్ట్ ఐటమ్ ఏదంతా ఉంది అంటే చీడ దహి. రఘునాథ గోస్వామి ఏమని అడుగుతారు? చీడ దహి. అటుకులు అనేవి చెప్పండి మామూలుగా ఎవరు తినేవారు చెప్పండి అంటే. ఇప్పుడంటే మన స్కూల్లో తిన్నాం, కానీ చిన్నప్పుడు అడుగులు రిక్షా వస్తే ఎవరో పాపం పేదవాళ్ళు తినేవాళ్ళు, అవునా కాదా? అండ్ బెంగాల్లో అన్లిమిటెడ్ కౌస్ అండ్ ఆల్, కర్డ్ ఈజ్ ద మోస్ట్ చీపెస్ట్ థింగ్. సో చీడ దహిలో ఏం చేస్తే మ్యాక్సిమం అరటిపళ్ళు మాత్రం కలిపేవాళ్ళు అనమాట. మన ఇప్పుడు కాజు, కిస్మిస్, హనీ, మ్యాంగోస్, జాక్పాట్ అవన్నీ ఉండేవి కాదు. అండ్ అరటిపళ్ళు అంటే ప్రతి ఇంటికి అరచేట్లు ఉంటాయి. అంటే సింప్లెస్ట్ మెనూ అడిగారు రఘునాథ గోస్వామి. ఎందుకు సింప్లెస్ట్ మెనూ అడిగారు? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తున్నారు? కరెక్ట్, అడిగో. కృష్ణుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు చెప్పండి? నేను ఏమిస్తే యాక్సెప్ట్ చేస్తానని చెప్పాడు? పత్రం, పుష్పం, ఫలం. అవునా? అంటే ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కూడా ఇవ్వగలడు. పత్రం అంటే ఒక తులసాకని ఇవ్వలేడా? ఎంతటి కటిక దరిద్రాన్ని ఇవ్వలేడా? నో ఎక్స్క్యూజ్. ఫలం, ఏ ఫలమైనా ఇవ్వదు, ఎనీ వన్ కెన్ గివ్. పత్రం, పుష్పం, ఎవ్రీవేర్ ఇట్ ఇస్ ఫైన్. నాకు ఆ ఫారెన్ పువ్వుల్లో పేర్లు నాకు తెలియదు, అవే అడగలేదు. నాకు ఇంపోర్టెడే కావాలి, ఎక్స్పోర్ట్ కావాలి. సో ఎనీథింగ్. తోయం, జలం, ఈ నాలుగిట్లో ఏదైనా ఇవ్వమని చెప్పాడు. 4 ఇవ్వచ్చు అంటే, కానీ జలం ఇవ్వలేమా? ఒక పువ్వు ఇవ్వలేమా? సో కాబట్టి కృష్ణ అలా ఎందుకు చెప్పారంటే ఆల్ ఇంక్లూజివ్. అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఎక్స్క్యూజ్ ఇవ్వడానికి లేదు ఇంకనమాట. కానీ దేవభావంతో ఇవ్వాలి. యోమే భక్త్యా ప్రయచ్చతి, భక్తితో ఇవ్వాలి. భక్తితో ఇచ్చినప్పుడు అంత సింపుల్ అయినా సరే ఇవ్వచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి భగవంతుడు ఆయన గొప్పతనం అది అంటే అందుబాటులో ఉంటాడు ఆయన. సిమిలర్గా వైష్ణవ సేవ అనేది కేవలం డబ్బు ఉన్న వాళ్ళకో, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకో, లేకపోతే బిజినెస్ పీపుల్కో కాదు, వాళ్ళకి మాత్రమే కాదు. ప్రతి ఒక్కరు కూడా వైష్ణవ సేవ చేయొచ్చా? చేయలేమా? చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా వైష్ణవ సేవ చేయొచ్చు. దానికోసమే నిత్యాంతరం ఏం చెప్పారు? చీడ దహి ఇవ్వమని చెప్పారు అనమాట. అంటే చీపెస్ట్ పాసిబుల్ మెనూ అది అప్పట్లోది. యాస్ గివ్ ద సింప్లెస్ట్ థింగ్. సో అది కన్నాను ఏముండాలి? లక్షల కోట్లు అవసరం లేదు. హ్యాపీగా లైఫ్ అంతా సేవ చేసుకోవడానికి కొంచెం దిల్లుంటే చాలు అనమాట. అవునా కదా? సీఎం పిఎం వాళ్ళ అవసరం లేదు. సీఎం పిఎం అవ్వాలి సేవ చేయడానికి. యూకే యుఎస్ వెళ్ళాలన్నా అవసరం లేవు. అలా అవసరమా? యూకే ఎట్లంటే సేవ చేయాలి, యూఎస్ ఎట్లా సేవ చేయాలి? అర్థమవుతుందండి? మీ పిల్లలకి అర్థం కాదులండి, నా జనరేషన్కి అర్థమవుతుంది. పర్లేదు, లెసన్ గుర్తుకుంటే చాలు. సో కాబట్టి యూకే వాళ్ళు, యుఎస్ వాళ్ళే ఇవ్వాలని రూల్ ఉందా సేవ? సీఎం పిఎం చంద్ర సేవ ఉందా? హ్యాపీగా లైఫ్ అంతా సేవ చేసుకోవడానికి కొంచెం ఆర్ట్ ఉంటే వైష్ణవ సేవ ఏమని చేయొచ్చు. ప్రతి ఒక్కరు ప్రభుజీ వాళ్ళంటే ఆయన 50,000 సంపాదిస్తున్నాడు కాబట్టి నిత్య సేవ ఇస్తున్నాడు, నేను 10,000 సంపాదిస్తున్నాను ఎలా ఇవ్వగలను, నా ఫ్యామిలీ నడవట్లేదు. సో డిఫరెంట్ పీపుల్ మే డిఫరెంట్ థింగ్. దానికి అంతే ఆశకు అంతే ఉండదు అన్నట్టు కదా. కానీ మనము ఏ స్థాయిలో ఉన్నా సరే మన స్థాయిలో మనం సేవ చేసుకోవచ్చు. అవునా ప్రభుజీ? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సింపుల్ సుధామ ఇప్పుడు ఉన్నాడు, ఆయన కృష్ణుడికి వెళ్ళినప్పుడు ఒట్టి తెల్లకూడదు, తీసుకెళ్ళాలి. సో ఇవ్వడానికి ఏమీ లేదే. ఏమున్నాయి? మామూలు అడుగులు కాదు. ఏ అడుగులు? చాక్లెట్ ఫ్లేవర్డు, క్యారమెల్ ఫ్లేవర్డు. ఏం ఫ్లేవర్డు? ముక్కుపోయిన ఫ్లేవర్డు. ఊపిరి గుప్పు పడి స్మెల్ వస్తున్నామంటే ముక్కుపోయినా అన్నమాట. అవే ఉన్నాయి పాపం ఆయన దగ్గర. సో అది తీసుకెళ్ళి ఇచ్చాడు. సో మన వాట్ వీఆర్ లెర్నింగ్ ఈజ్ దట్ సో ఇట్ డజంట్ మ్యాటర్. మనలో కొంతమందికి దేవుడి దేవాలు ఎంతో సరే ఉండుంటాం, మనలో కొంతమందికి
చిన్న స్థాయిలో ఉంటాం. కొంతమందికి మేబీ నెలగడమే కష్టంగా ఉండొచ్చు మనలో కొంతమందికి. కానీ వీళ్ళలో ఎవ్వరు కూడా కుక్క పిల్ల కప్పు అగ్గిపుల్ల సబ్బు పిల్ల ఏది కాదేది కవితకి అనర్హం అన్నట్టుగా. సో ఆర్గనైజ్ సెక్టరా అనార్గనైజ్ సెక్టరా, సాఫ్ట్వేరా హార్డ్వేరా, హార్డ్వేర్ అయినా సాఫ్ట్వేర్ ఎవరైనా సరే కృష్ణుడికి సేవ చేసుకోవచ్చు. ఎలా ఎందుకు సేవ చేసుకోవచ్చు అంటే బికాస్ ఏ స్థాయిలో చేసుకోవచ్చు విత్ ఇన్ యువర్ కెపాసిటీ. అది నువ్వు ప్రేమతో చేసుకున్నప్పుడు కృష్ణుడు స్వీకరిస్తాడు. అందుకనే రఘునాథ ఆ స్థాయిలో ఉన్నా సరే నిత్యానంద ప్రభు యాజ్ అ సింపుల్ థింగ్. కాబట్టి వైష్ణవ సేవ చేయడానికి మనకి ఏం కావాలి అంటే జస్ట్ నీడ్ హార్ట్. సేవ చేయాలి సంకల్పం ఉంటే చాలు. మన ఇస్కాన్ విజయవాడ కంట ఒక మాతాజీ అంట కంకులు అమ్ముకునేవారంట. ఆవిడ రోడ్ సైడ్ మొక్కజొన్న అమ్ముకుంటారు కదా, ఆవిడ తీసుకెళ్ళి నా ముందున్న ప్రెసిడెంట్ గారికి 50,000 ఇచ్చిందంట. ఎంత నేను అడిగాను డివోటీకి, హనుమంతరావు గారు ఒక ఆయన ముసలాయన, నేను అడిగాను ప్రభుజీ ఆ మాతాజీ కల్పించండి ప్రభుజీ అని చెప్పి. ఆకు టెంపుల్ రారని కనిపించండి ఆడ పాదాలను తాగుతాను రోజు అట్లీస్ట్ నాకు అంతటి హార్ట్ వస్తుందని చెప్పి. కెన్ యూ ఇమాజిన్? ఆడికి ఎవరు లేరండి కూడా పాపం. ఒకసారి ఫెస్టివల్ రోజు నాడు ఆయన పిలిపి ప్రభుజీ కలవంటే నేను బిజీగా ఉన్నానంటే అప్పుడు చెప్పాడు మీరు ఎప్పుడు అన్నారు కదా పది కంకులు ఆవిడ బీడు అని చెప్పి. వెంటనే అన్ని పనులు మానుకుని ఆవిడ దగ్గర వెళ్ళాను. అమ్మ అని 2 చేతులు తీసుకుని తల మీద పెట్టుకున్నాను నేను ఆ రోజు. ఆవిడ 2 చేతులు తీసుకొని నా తల మీద పెట్టుకున్నాను నన్ను బ్లెస్ చేయని చెప్పి. సో కాబట్టి యూ డోంట్ నీడ్ సేవ చేయాలని మనసుంటే ఎంతలో అంతలో చూసారు భగవంతుడు అంతే ఆనందపడగలడు. అలా అని చెప్పి మనకు ఉన్నా సరే ఒకసారి బద్రీనారాయణ మహారాజ్ ఇస్కాన్లో ఉన్నది రీసెంట్గా ఆయన పరపదం అయ్యారు. ఆయన ఇస్కాన్కి వస్తున్న ఫస్ట్లో అనమాట. అప్పుడు అమెరికాలో పబ్లిక్ తక్కువ వస్తారు కాబట్టి సండే ఫీస్ట్ అంటే నిజంగా ఫీస్ట్. సండే ఫీస్ట్ పేరు పెడతాం అవునా కదా? ఇస్కాన్ వచ్చి చెప్పండి సండే ఫీస్ట్ ఫీస్ట్ పెడతామా? సింపుల్ ప్రసాదం పెడతాం మనం. పేరు సండే ఫీస్ట్ కానీ వారంలో అన్నిటికంటే సింపులెస్ట్ ప్రసాదం సండే ఉంటుంది మా టెంపుల్లో అవునా కాదు? కానీ అమెరికాలో యాక్చువల్గా సండే ఫీస్ట్ పదం ఎక్కడ వచ్చింది? అమెరికా నుంచి వచ్చింది. అక్కడ సండే రోజు నిజంగా ఫీస్ట్ 15 లీటర్స్ పెడతారు వాళ్ళు జనాన్ని విధంగా ఎంటర్ చెప్పి. సో బద్రీనారాయణ మహారాజ్ వెళ్ళి మొదటి వారు ఆయన చూసేవారు ఇది రిచ్ పర్సన్ ఇలా అరే స్కూల్ బాగా పెడుతున్నారని చెప్పి ప్రతి సండే తీసుకునేవారు. తర్వాత బయటకు వస్తున్నప్పుడు అక్కడ చిన్న పిల్లవాడు ఇలాగే ఈ 5 ఏళ్ళ పిల్లవాడు 10 ఏళ్ళ పిల్లవాడు ఉండేవాడంట హుండీ పట్టుకొని డొనేషన్. పిల్లలు వెళ్తే జనాలు ఇంకా ఎక్కువ ఇస్తారు కదా, మనం ట్రై చేద్దామా? IJYF బలరాంపురం డొనేషన్ కౌంటర్ మన పిల్లలు పెడతామను. సో ఆ అబ్బాయి చిన్న పిల్లవాడు అనమాట హుండీ పట్టుకుని ఉండేవాడు అనమాట. సో బద్రీనారాయణ మహారాజ్ తను పర్స్ తీసి అదో 10 cents ఏదో అంటే కాయిన్ అంటే డాలర్ కూడా కాదు ఏదో కాయిన్ అయితే వేస్తున్నారంట. వేసి నవ్వుతే ఆ అబ్బాయి చూసి నవ్వి వేస్తేనే ఆ అబ్బాయి నవ్వాడంట. అయితే అమ్మాయి అంటే ఆయనకి ఇచ్చే ఉద్దేశం లేదు కానీ అబ్బాయి హుండీ పట్టుకొని ఉంటే ఏదో ఇవ్వాలి కాబట్టి మొక్కుబడిగా పర్స్ తీసి కాయిన్ తీసి ఆయన నవ్వాడని చెప్పి నవ్వు తీశారనమాట. అప్పుడు అన్నాడంట అంకుల్ మీకు విషయం తెలుసా అన్నాడంట. చెప్పు అంటే కృష్ణ డజంట్ సీ హౌ మచ్ యూ గివ్ అన్నాడంట. కృష్ణుడు ఎంత ఇచ్చాడో చూడంటే అమ్మయ్యా అమ్మాయి అంటే నన్ను జడ్జ్ చేస్తున్నాడేమో అని భయపడుతున్నారు ఈయన. కాయిన్ వేస్తున్నాను పరిస్థితి కాయిన్ ఇంత కాయిన్ వేస్తానని చెప్పి. అప్పుడు ఎప్పుడైతే కృష్ణుడు మీరు ఎంత ఇస్తున్నారో చూడనేసరికి అవునా అని చెప్పి ఆ అమ్మాయి అన్నప్పుడు ఎంత ఇస్తున్నారు చూడరు ఎంత ఉంచుకున్నాడో చూస్తాను అంటే ఆయన అమ్మో ఎంత ఇస్తున్నామో చూడము ఎంత ముగించుకుంటున్నా చూస్తారంటే అప్పుడు అమ్మ అని చెప్పి నోటేశారనమాట. ఆయన మహారాజ్ చెప్తారు ఇప్పటికి కూడా నాకు గుర్తుకుంది. అంటే ఇస్కాన్లో ఆయన ఇస్కాన్ రావడం కారణం ఏదంట అంటే చిన్న పిల్లవాడికి కూడా ఇంత ఫిలాసఫీ తెలుసా? అంటే నేను మామూలుగా కృష్ణారుడుగా ఉండేవాడిని నేను నా చేత కూడా డబ్బులు తీపిచ్చాడు అంటే ఇస్కాన్ ఈవెన్ స్మాలెస్ట్ బాయ్ సచ్ ఎ బిగ్ ప్రీచర్. నిజంగా ఈ గురువు గారి దగ్గర ఏదో పవర్ ఉందని చెప్పి అప్పుడు నేను యాక్చువల్గా ఇస్కాన్ ఫిలాసఫీ ఇవ్వడం కూడా మొదలెట్టాను. అంతవరకు లెక్చర్ అయ్యాక ప్రసాదం వరకు మాత్రం వెళ్ళేవని చెప్తారు మహారాజ్ అనమాట. సిమిలర్లీ వాట్ ఎవర్ వీ హ్యావ్ వీ కెన్ గివ్ టు కృష్ణ. మన దగ్గర ఎంత ఉంటే ఎంతే ఇవ్వచ్చు ఏదో పర్టికులర్ వాట్ ఎనీథింగ్ వీ కెన్ గివ్. బట్ ఇఫ్ వీ హ్యావ్ మోర్ ఎక్కువ ఉంటే ఏం చేయాలి? ఎక్కువ ఇవ్వాలి. నోళ్ళు రావట్లేదు. ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే ఏం లేకపోతే ఏముండదు ఇవ్వండి. గివ్ వాటర్ ఆ సర్వీస్ వడ్డించి అది కూడా సర్వే కదా. ఏదో ఈ స్పాన్సర్ యూసర్ ఎవ్రీథింగ్ ఇస్ సర్వీస్. సో కాబట్టి దేర్ ఇస్ నో అందుకనే
రఘునాథ్ గోస్వామికి నిత్యానంద చెప్పారు చేడదహి ఇవ్వండి అన్నారు అనమాట. సో ఆయన చేడది ఇచ్చారు అని భక్తులు హ్యాపీ అయ్యారో లేదు చెప్పండి? దే ఆర్ ఫుల్లీ హ్యాపీ. వైష్ణవాస్కి ప్రేమతో ఏ మెనూ ఇచ్చినా సరే హ్యాపీ అయిపోతారు. ఇంకా చెప్పాలి అంటే మా గౌరవం పడ్డారనమాట. నేను రోజు కిచిడి ఇస్తున్నాను కదా, ఒకరోజు పాస్తా ఇచ్చాను నేను. భక్తులు కిచిడికి ఎంత అలవాటు అయిపోయారంటే క్యా ప్రభుజీ అది కిచిడి నయ్యే క్యా అని అది కిచిడి నయ్యే క్యా కిచిడి నయ్యే అంటే ఇస్కాన్ ట్రేడ్ మార్క్ ఇస్ కిచిడి అనమాట. సో డివోటీస్ ఆర్ సో సింపుల్. ప్రేమతో ఏమి ఇచ్చినా హ్యాపీ తీసుకుంటారనమాట.